హలో అండి. ఇప్పుడు మనం 8th క్లాస్‌లో 8th లెసన్ మొక్కల నుండి ఆహారోత్పత్తి. ఈ లెసన్‌లో మనం ఏం చూస్తామంటే వ్యవసాయం అంటే ఏంటి? పంట అంటే ఏంటి? వ్యవసాయం ఎలా చేస్తాం? ఎన్ని రకాలు రకాలు మనం వేస్తాము? ఇవన్నీ తెలుసుకుంటాం. మనం మెయిన్‌గా డిపెండ్ అయ్యేది ఏంటి అంటే మొక్కల మీదే కదా! మెయిన్‌గా మనం అంటే ఆహారం కోసం డిపెండ్ అయ్యేది మొక్కల మీద. అసలు పంట అంటే ఏంటి అంటే మనకు ఉపయోగపడే మొక్కల్ని అధిక సంఖ్యలో పెంచడాన్నే పంట అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన మిరప అనేది ఉపయోగపడుతుంది. దాన్ని ఎకరాల్లో పండిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దోస ఉంది. మనకి ఫుడ్ పరంగా ఉపయోగపడుతుంది వెజిటబుల్ లాగా. దాన్ని ఎకరాలు అట్లా వేస్తాం. వరి ఉంది మనకు ఉపయోగపడే పంట. దాన్ని మడులు కట్టి అంత విస్తీర్ణంలో ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తాం అనమాట. అలాగా మనకు ఉపయోగపడే మొక్కల్ని అధిక సంఖ్యలో పెంచడాన్ని మనం పంట అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పూల చెట్లు ఉన్నాయనుకోండి, మనం అవి తినము. ఒకటి రెండు ఇంట్లో ఒకటి రెండు మొక్కలు ఇంట్లో వేసుకుంటాం. కానీ మనం తినే వరి కానీ మిరప కానీ లేదంటే కూరగాయలు కానీ ఇట్లాంటివన్నీ ఒక్కొక్కటి వేసుకోం కదా. ఎందుకంటే వాటి వల్ల మనకు ఉపయోగం ఉంది. మనకి ఉపయోగపడే మొక్కలను అధిక సంఖ్యలో పెంచడాన్ని మనం పంట అని చెప్పొచ్చు. ఓకేనా. ఇప్పుడు వ్యవసాయం అనే దాన్ని చూద్దాం. వ్యవసాయం అంటే అగ్రికల్చర్. పంటను పండించే వృత్తినే మనం అగ్రికల్చర్ అంటాం. ఇప్పుడు మనం ఇక్కడ పంటను పండిస్తున్నాం కదా, అంటే మనకు ఉపయోగపడే మొక్కలు అధిక సంఖ్యలో పెంచడాన్ని పంట అంటాం. ఆ పంటను పండించే వృత్తినే వ్యవసాయం అంటాం. పంటను పండించే వృత్తినే వ్యవసాయం అని చెప్తాం. ఓకేనా. ఇంకా మనం ఫర్దర్గా చూసుకున్నట్లయితే అసలు వ్యవసాయం ఎవరు చేస్తారు, ఏ సీజన్స్లో చేయొచ్చు, పంటలు ఎన్ని రకాలు, ఇవన్నీ చూద్దాం. ఇప్పుడు మనకి పంటలు వచ్చేసి రెండు రకాలు. ఒకటి దీర్ఘకాల పంటలు. అంటే ఎక్కువ టైం తీసుకునే అవి ఆ పంట పండించడానికి అనేది మనం ఎక్కువ టైం తీసుకుంటాం. ఆ టైం ఏంటి అంటే 180 రోజుల కంటే, డేస్ గుర్తుపెట్టుకోండి, 180 రోజుల కంటే ఎక్కువ సమయం తీసుకుంటే 180 రోజుల కంటే ఎక్కువ సమయం ఉంటే ఆ పంటల్ని మనం దీర్ఘకాల పంటలని చెప్తాం. ఓకేనా. వీటికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే జొన్న, కందులు గుర్తుపెట్టుకోండి. లాంగ్ టర్మ్, ఇంగ్లీష్లో వచ్చేసి లాంగ్ టర్మ్ క్రాప్స్ అంటారు. ఓకేనా. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి స్వల్పకాల పంటలు అంటే 100 రోజులు లేదా అంతకంటే తక్కువ సమయం తీసుకుంటే స్వల్పకాల పంటలు. ఈ పంటలు పండించడానికి ఏంటి అంటే 100 రోజులు లేదా అంతకంటే తక్కువ రోజులు తీసుకుంటే, తక్కువ డేస్, 100 లేదా అంతకంటే తక్కువ రోజులు ఈ పంటను పండించడానికి మనం కనుక టైం తీసుకున్నట్లయితే వాటిని స్వల్పకాల పంటలు అని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ వచ్చేసి పెసలు, మినుములు. దీర్ఘకాల పంటలు అంటే ఎక్కువ టైం తీసుకుంటాం.
ఓకేనా. లాంగ్ టర్మ్ క్రాప్స్ 180 రోజులు లేదా అంతకంటే ఎక్కువ టైం తీసుకుంటే మాత్రం దీర్ఘకాల పంటలు అంటాం. జొన్న మరియు కందులు, మళ్ళీ పత్తి, మిరప ఇవి కూడా తీసుకోవచ్చు. ఇవి కూడా దీర్ఘకాల పంటలే అనొచ్చు మనం. ఓకేనా. స్వల్పకాల పంటలు 100 రోజులు లేదా అంతకంటే తక్కువ రోజులు పెసలు మరియు మినుములు. ఇంకా మీకు తెలిసిన దీర్ఘకాల పంటలు, మీకు తెలిసిన స్వల్పకాల పంటలు ఏమైనా ఉంటే చెప్పండి అని మనకి టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ లాగా ఇవ్వడం జరిగింది. ఏమైనా ఉంటే మీకు కామెంట్ చేయండి. అంటే స్వల్పకాల పంటలు, దీర్ఘకాల పంటలు ఏంటి అనేసి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పంటలు ఎప్పుడు పండిస్తారు. పంటలు ఎప్పుడు పండిస్తారంటే వేరియస్ సీజన్స్లో. వర్షాకాలంలో కొన్ని పంటలు పండిస్తారు, కొన్ని పంటలు సమ్మర్లో పండుతాయి, కొన్ని పంటలు శీతాకాలంలో పండుతాయి. ఇలాగా వేరియస్ సీజన్స్లో అంటే కాలాన్ని బట్టి మనం పంటలు పండిస్తాము. పంటలు ఎప్పుడు పండిస్తారా అంటే నేల అంతా సిద్ధంగా ఉండాలి, వర్షం ఉండాలి, బావుల నిండా గుంటల నిండా నీరు ఉండాలి, ఇలా అనమాట. మనకి వర్షాకాలంలో పండే పంటలు ఏవి, లేదంటే శీతాకాలంలో పండే పంటలు ఏవి, లేదంటే సమ్మర్లో పండే అంటే ఎండాకాలంలో పండే పంటలు. ఎండాకాలంలో మనం ఎక్కువగా వాటర్ మిలన్ చూస్తాం, వాటర్ మిలన్ పండిస్తారు. ఓకేనా. మళ్ళీ వర్షాకాలంలో ఏంటంటే పత్తి, వరి, మిరప, కూరగాయలు ఇలాంటివన్నీ చూస్తాం. శీతాకాలంలో కొన్ని రకాల ఫ్రూట్స్, యాపిల్స్ ఎక్కువగా దొరుకుతాయి, ఇలా అనమాట. ఇలాంటి పంటలు మనం సీజన్స్ని బట్టి పంటలు ఎక్కువగా పండించడం జరుగుతుంది. కానీ వీటన్నిటితో కంపేర్ చేస్తే వర్షాకాలంలోనే పంట దిగుబడి అధికంగా ఉంటుంది. వర్షాకాలంలోనే పంట దిగుబడి అనేది అధికంగా ఉండడం జరుగుతుంది. పంట దిగుబడి అధికంగా ఉంటుంది. ఓకేనా. పంట దిగుబడి అధికంగా ఉంటుంది వర్షాకాలంలో. ఎందుకు వర్షాకాలంలో అధికంగా ఉంటుంది అంటే, వర్షాకాలంలో ఎందుకు అధికంగా ఉంటుంది అంటే బావులు, కుంటలు, చెరువులు ఇవన్నీ నీటితో నిండి ఉంటాయి. బావులు, కుంటలు, చెరువులు ఇవన్నీ నీటితో నిండి ఉంటాయి. నీరు పుష్కలంగా లభిస్తుంది. నీరు అనేది మనకి వర్షాకాలంలో పుష్కలంగా లభిస్తుంది. 3 సీజన్స్లో పంటలు వేసినప్పటికీ కూడా వర్షాకాలంలోనే మనం అధికంగా పంట దిగుబడిని పొందడం జరుగుతుంది. బికాజ్ ఆఫ్ వర్షం, నీరు అధికంగా లభించడం. ఓకేనా. ఇంకొచ్చేసి మనం అసలు పంటలు ఏ సీజన్స్లో పండిస్తారు ఏంటి అనేది చూసినట్లయితే ఖరీఫ్, రబీ ఇట్లా. ఫస్ట్ మనం ఖరీఫ్ గురించి చూద్దాం. ఖరీఫ్ అంటే అరబిక్ భాషలో వానాకాలం అని అర్థం. అరబిక్ భాషలో వానాకాలం అని అర్థం. వానాకాలం అని అర్థం. అరబిక్ భాషలో వానాకాలం అనే ఏ భాషలో వానాకాలం అనే దానికి అర్థం ఇస్తుంది ఖరీఫ్ అనేది. మనకి 24లో ఫస్ట్ టెట్ వేశారు కదా, అప్పుడు పడింది అనమాట. ఆ బిట్టు పడింది. వానాకాలం అనేది ఖరీఫ్ భాషలో ఏ భాష నుంచి వానాకాలం అనే మీనింగ్ వస్తుందని ఇచ్చారు. ఖరీఫ్ అనేది ఏ భాషా పదం అని ఇవ్వడం జరిగింది మనకి. ఖరీఫ్ అనేది ఏ భాషా పదం అనేది టెట్లో ఇచ్చారు. టెట్ 24 టెట్. ఓకేనా. ఇంకా అరబిక్ భాషలో వానాకాలం అనే అర్థం అని విన్నాం కదా. ఇది ఎప్పటి నుంచి అంటే జూన్ నుంచి అక్టోబర్. ఈ ఖరీఫ్ పంట కాలం జూన్ టు అక్టోబర్. పంట కాలం వచ్చేసి జూన్ టు అక్టోబర్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం అసలు ఈ ఖరీఫ్ పంటలో ఏమేం పంటలు పండిస్తాం అనేది అయితే వరి,
మినుము, మిరప, చెరకు, ఇట్లాంటివన్నీ మీరు చూసే ఉంటారు. మనం అందరూ ఆల్మోస్ట్ విలేజెస్లో ఉన్న వాళ్ళే ఉండుంటారు, లేదంటే ఇప్పుడు సిటీస్లో ఉండి జాబ్ చేస్తున్న వాళ్ళు అయినా కూడా చిన్నప్పుడు సిటీలో ఉన్న విలేజ్లో ఉండి అన్నీ తెలుసుకొనే ఉంటారు. మనం వానాకాలం రాగానే వరి వేస్తాం, మిరప, పత్తి, చెరకు ఇట్లాంటివన్నీ. వర్షాకాలం రాగానే మడులు కడతాం, వరి కోసం మడులు కట్టి విత్తనాలు చల్లుతాం. మిరప అయితే మొక్కలు తీసుకొచ్చి నాటుతాము, పత్తి విత్తనాలు వేస్తాము, చెరకు ఇట్లా ఇదంతా. ఓకేనా? ఇది మనకి ఖరీఫ్ కాలం గురించి. ఇంకా వచ్చేసి నెక్స్ట్ వన్ రబీ అన్నమాట. రబీ అంటే అరబిక్ భాషలో శీతాకాలం అనే అర్థం. శీతాకాలం అంటే వింటర్. రబీ అనేది ఏ భాషా పదం అని కూడా మనకి బిట్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకే, అరబిక్ భాషలో శీతాకాలం అని అర్థం రబీ అంటే. ఈ కాలం పంట కాలం వచ్చేసి రబీ పంట కాలం వచ్చేసి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే అక్టోబర్ టు జనవరి. అక్టోబర్ నుంచి జనవరి వరకు మనకి ఈ రబీ పంట కాలం అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా? దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి అంటే మనం ఈ సీజన్లో ఏమి పండిస్తామంటే బార్లీ, ఈ పంట కాలం అంటే రబీ పంట కాలంలో మనం ఏం పంటలు పండిస్తామంటే బార్లీ, ధనియాలు, ఆవాలు, శనగలు. ఓకేనా? రబీ అంటే శీతాకాలం అనొచ్చు. ఇంకొక ఏంటంటే మనకి బుక్లో ఇవ్వడం ఏం జరిగిందంటే చలికాలం అనే అర్థం అని ఇచ్చారు. ఓకేనా? రబీ వచ్చేసి అరబిక్ వర్డ్. దీని పంటకాలం వచ్చేసి అక్టోబర్ నుంచి జనవరి వరకు. రబీ సీజన్లో మనం పండించే పంటలు ఏమి అంటే బార్లీ, ధనియాలు, ఆవాలు, శనగలు. ఓకేనా? ఈ అంటే రబీ, ఖరీఫ్ అనేవి ఏ భాషా పదాలు అని అడగడానికి మనకి ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఖరీఫ్ అనేదాన్ని మనకు అడిగారు టెట్లో, గుర్తుపెట్టుకోండి. డిఎస్సిలో అయితే అడగకపోవచ్చు ఇంత చిన్న బిట్. ఓకేనా? అసలు పంట దిగుబడి అనేది దేనిపైన ఆధారపడుతుంది అనేది ఖరీఫ్ కానీ రబీ కానీ సీజన్స్లో రైతులు ఏ ఏ పంటలు పండిస్తారు ఏంటి అనేది ఒక చార్ట్ లాగా మీరు ప్రిపేర్ చేసుకొని చదువుకోండి. అది ఈజీగా గుర్తుండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొచ్చేసి ఏంటంటే అసలు పంట దిగుబడి దేనిపై ఆధారపడుతుంది అంటే పంట దిగుబడి వచ్చేసి మొక్కలు పుష్పించడం పైన ఆధారపడుతుంది. పంట దిగుబడి అనేది మొక్కలు పుష్పించడం పైన ఆధారపడి ఉంటుంది. ఓకేనా? అసలు రబీ సీజన్లో ఆ పంటలు వేయడానికి రీజన్ ఏంటి, ఖరీఫ్ సీజన్లో ఆ పంటలు వేయడానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు మనకు రబీ సీజన్లో వచ్చేసి శనగలు, బార్లీ, ఆవాలు ఇట్లాంటివి పండిస్తారు. అంటే అవి కొంచెం టైం తక్కువ తీసుకునేవి. దట్టు వాటికి వర్షం అంతగా అవసరం లేదు, కొంచెం తడితడిగా చలిగా ఉన్న వాతావరణం కావాలి. ఆ వాతావరణంలో అయితేనే అవి పెరగలుగుతాయి. అందుకే అవి ఆ రబీ సీజన్లో మాత్రమే పండిస్తున్నారు. ఇంకా ఖరీఫ్ సీజన్లో మనకి పండేవి ఏంటి అంటే వరి, మొక్కజొన్న, మిరప, పత్తి ఇట్లాంటివి. అంటే వాటికి వర్షం కావాలి. ఇప్పుడు వరి ఉంది, దానికి కంపల్సరీ వర్షం కావాలి. మిరప ఉంది, దానికి కంపల్సరీ నీరు కావాలి, నీటి సౌకర్యం కావాలి. ఓకేనా? ఎప్పుడూ వర్షం పడకపోయినా కూడా ఆ పడినప్పుడే వర్షం నీళ్ళు మనకి చెరువులు, కుంటలు, బావుల్లో స్టోర్ అయి ఉంటాయి. లేదంటే బోరు బావులు కూడా ఉంటాయి. కానీ శీతాకాలం సమ్మర్ వచ్చేసరికి బోరు బావులు కూడా ఎండిపోవడం జరుగుతుంది. లేదంటే వాటిలో ఉన్న నీరు
తగ్గడం జరుగుతుంది. కానీ వానాకాలంలో బోరుబావుల్లో కూడా నీరు ఎక్కువగా లభ్యమవుతాయి. ఇన్కేస్ వర్షం పడకపోయినా కూడా కొన్ని డేస్ వరకు మనకు ఆ బోరుబావిలో నీరు పుష్కలంగానే ఉంటుంది. సో మనం అది యూజ్ చేసుకోవచ్చు అనమాట. అందుకే పర్టికులర్గా ఈ సీజన్లో ఈ పంట మాత్రమే బాగా పండుతుంది. మనం ఇప్పుడు శీతాకాలం వచ్చేటప్పటికి మిరప వేసామనుకోండి, పంట దిగుబడి రాదు. ఓకేనా? మరి ఖరీఫ్ సీజన్ అంటే వర్షాకాలంలో ఆవాలు కానీ శనగలు కానీ ఇట్లాంటివి వేసామనుకోండి, అవి మనకి క్రాప్ అనేది రాదు, పంట దిగుబడి అనేది రాదు. ఓకేనా? అసలు పంట దిగుబడి దేనిపై ఆధారపడుతుంది అంటే మొక్కలు పుష్పించడంపై ఆధారపడుతుంది. ఓకేనా? మొక్కలు పుష్పించడంపై ఆధారపడుతుంది. మొక్కలు పుష్పించడానికి వివిధ కారణాలు ఉన్నాయి. అందులో అవేంటి అంటే మొక్కలు పుష్పించడానికి కారణాలు, వీటికి రీజన్స్ ఏంటి అంటే నిర్ణీత ఎత్తుకు పెరిగిన తర్వాత మాత్రమే కొన్ని మొక్కలు పుష్పిస్తాయి. నిర్ణీత ఎత్తుకు పెరిగిన తర్వాత నిర్ణీత ఎత్తుకు పెరిగిన తర్వాత మాత్రమే కొన్ని, అంటే పర్టికులర్గా ఇంత హైట్, ఇప్పుడు కొన్ని మనం పూల మొక్కలు నాటామనుకోండి, ఇంత హైట్ వచ్చినాకనే పుష్పిస్తాయి. లేదంటే మిరప నాటామనుకోండి, ఒక ఇంత హైట్ వచ్చినాక అవి పుష్పించి దాని నుంచి మిరపకాయలు అనేది రావడం జరుగుతుంది. అంటే మొక్కలు పుష్పించడం అనేది ఒక పర్టికులర్ హైట్ వచ్చిన తర్వాత మాత్రమే రావడం జరుగుతుంది అనుకోవచ్చు. ఇంకా కొన్నిట్లో ఏం జరుగుతుందంటే నిర్దిష్టమైన కొమ్మలు నిర్దిష్టమైన కొమ్మలు వచ్చాక, అంటే బ్రాంచెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బ్రాంచెస్ ఎన్ని వచ్చాయంటే ఒక మొక్క మనం ఇలా నాటామనుకోండి, ఇటు ఒక బ్రాంచ్, ఇటు ఒక బ్రాంచ్, ఇటు ఒక బ్రాంచ్, ఇటు ఒక బ్రాంచ్, ఇట్లా బ్రాంచెస్ పర్టికులర్గా ఇన్ని బ్రాంచెస్ ఫామ్ అయిన తర్వాత మాత్రమే పుష్పించడం జరుగుతుంది. ఓకేనా? అది కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు. కణుపులు ఏర్పడే కొన్ని మొక్కలు ఏంటంటే కణుపులు ఏర్పడిన తర్వాత మాత్రమే పుష్పించడం జరుగుతుందంట. కణుపులు ఫామ్ అయిన తర్వాత మాత్రమే మొక్కలు పుష్పించడం జరుగుతుంది. ఇంకొన్నిట్లో ఏం జరుగుతుందంటే లీవ్స్ వచ్చిన తర్వాత, అంటే ఆకులు ఏర్పడిన తర్వాత మాత్రమే పుష్పించడం జరుగుతుంది. 7 to 9 ఆకులు ఏర్పడిన తర్వాత మాత్రమే, 7 నుంచి ఏర్పడిన తరువాత, అంటే 7 నుంచి 9 వరకు ఆకులు ఏర్పడిన తర్వాత మాత్రమే మొక్కలు పుష్పించడం జరుగుతుంది. పంట దిగుబడి అనేది మొక్కలు పుష్పించడంపై ఆధారపడుతుంది. ఆ పుష్పించడానికి గల కారణాలు ఏంటి అంటే నిర్ణీత ఎత్తుకు పెరిగిన తర్వాత పుష్పించవచ్చు, నిర్దిష్టమైన కొమ్మలు వచ్చాక పుష్పించవచ్చు, కణుపులు ఏర్పడిన తర్వాత పుష్పించవచ్చు, 7 నుంచి 9 ఆకులు ఏర్పడిన తర్వాత కూడా పుష్పించవచ్చు అన్నమాట. ఓకేనా? ఇంకొక రీజన్ వచ్చేసి ఏంటంటే మనకి రాత్రికాల సమయం మీద కూడా మొక్కలు పుష్పించడం అనేది ఆధారపడి ఉంటుంది. రాత్రికాల సమయంపై మొక్కలు పుష్పించడం కూడా మొక్కలు పుష్పించడం అనేది ఆధారపడడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో మనకి ఫస్ట్ వచ్చేసి స్వల్ప రాత్రికాల పంటలు అంటే రాత్రి సమయం 12:30 గంటలు కంటే తక్కువ ఉండాలి. ఓకేనా? రాత్రి సమయం అనేది 12:30 గంటల కన్నా తక్కువ ఉండాలి. అలాంటి టైంలో మాత్రమే కొన్ని పుష్పిస్తాయి. అవేంటి? ఆ పంటలు ఏమంటారంటే స్వల్ప రాత్రికాల పంటలు అంటారు. ఎగ్జాంపుల్ గోధుమ. స్వల్ప రాత్రికాల పంటలకు ఎగ్జాంపుల్గా గోధుమలు తీసుకుందాం మనం. ఓకేనా? దీర్ఘరాత్రికాల పంటలు, ఇంకొకటి వచ్చేసి దీర్ఘరాత్రికాల పంటలు.
దీర్ఘరాత్రికాల పంటలు. ఏ రాత్రి సమయంలో అయితే 12:30 గంటల కంటే ఎక్కువ 12:30 గంటల కంటే ఎక్కువ రాత్రి సమయం ఉంటే కనుక ఆ పంటల్ని మనం దీర్ఘరాత్రికాల పంటలు అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి మొక్కజొన్న, పత్తి, మొక్కజొన్న మరియు పత్తి. ఇవి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. స్వల్పరాత్రికాల పంటలు అంటే రాత్రి సమయం అనేది చాలా తక్కువగా ఉండాలి, అప్పుడు మాత్రమే ఆ పంటలు మనం పండించగలం. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి గోధుమ అంటే రాత్రి సమయం తక్కువగా ఉండడం ఏంటి అంటే ఒక డేలో 12:30 గంటలు పగలు, 12:30 గంటలు నైట్ లాగా ఉంటుంది. కొన్ని సీజన్స్ బట్టి మనకి రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది, రాత్రి సమయం తక్కువగా ఉంటుంది, పగటి సమయం ఎక్కువగా ఉంటుంది, ఇలా చూస్తూనే ఉంటాం కదా మనం. అంటే గోధుమ ఎప్పుడు పండుతుంది అంటే రాత్రికాల సమయం తక్కువగా ఉన్నప్పుడు, అంటే రాత్రి సమయం 12:30 గంటల కంటే తక్కువ ఉండాలి. ఎందుకంటే దీనికి హ్యూమిడిటీ కావాలి, తేమ కావాలి, లైటింగ్ కావాలి. ఆ సమయంలో మాత్రమే దీన్ని మనం పండించగలం. అందుకు కారణం ఏంటి అంటే రాత్రికాల సమయం తక్కువగా ఉండాలి. ఓకేనా? లైటింగ్ ఎక్కువ ఉండాలంటే రాత్రి సమయం తక్కువగా ఉండాలి, అప్పుడు మాత్రమే ఇవి పుష్పించి పంటను అనేది ఉత్పత్తి చేయగలుగుతాయి. ఇదే పంటను మనం దీర్ఘరాత్రికాల పంటలు పండే టైంలో కనుక వేస్తే మనకి పంట దిగుబడి అనేది పడిపోతుంది. దీర్ఘరాత్రికాల పంటలు అంటే దీర్ఘరాత్రి అంటే రాత్రి ఎక్కువగా, అంటే 12:30 గంటల కంటే ఎక్కువ రాత్రి సమయం ఉండాలి, అప్పుడు మాత్రమే మనకి కొన్ని పంటలు పండడం జరుగుతుంది. వాటిని దీర్ఘరాత్రికాల పంటలు అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి మొక్కజొన్న మరియు పత్తి, వీటిని దీర్ఘరాత్రికాల పంటలు అంటాం. ఓకేనా? ఇంకొచ్చేసి మనకి తటస్థ రాత్రికాల పంటలు. ఓకేనా? తటస్థ రాత్రికాల పంటలు అంటే తటస్థ అంటే డే టైం, అంటే రాత్రి సమయంతో సంబంధం లేకుండా, రాత్రి సమయంతో సంబంధం లేకుండా, రాత్రితో సంబంధం లేకుండా అంటే 12:30 గంటలు ఉంటుందా. తటస్థ రాత్రికాల పంటలు అంటే రాత్రికాలంతో సంబంధం లేకుండా పండించే పంటల్ని తటస్థ రాత్రికాల పంటలు అని చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి సోయా, చిక్కుడు. ఓకేనా? సోయా, చిక్కుడు ఇవన్నీ చెప్పుకున్నాం కదా ఎగ్జాంపుల్స్. దీర్ఘరాత్రికాల పంటలకు ఏం ఎగ్జాంపుల్, తటస్థ రాత్రికాల పంటలకు ఏం ఎగ్జాంపుల్, స్వల్ప రాత్రికాల పంటలకు ఎగ్జాంపుల్స్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం అంటే ఈ సీజన్లో ఈ పంటలు మాత్రమే పండించాలి, అంటే ఖరీఫ్ సీజన్లో ఈ పంటలు, రబీ సీజన్లో ఈ పంట మాత్రమే పండించాలి అని నేర్చుకున్నాం కదా. ఇన్కేస్ మనం గోధుమని రబీ సీజన్లో మాత్రమే పండిస్తారు, ఎందుకంటే ఆ గోధుమలకి వాటి గోధుమ గింజలు నేలలో మొలకెత్తడానికి కావాల్సిన తేమ అనేది ఆ మంత్లో, అంటే బిట్వీన్ ద 3 months ఉంది కదా, ఒక్కొక్క సీజన్ 3 months, ఆ 3 నెలల్లో మాత్రమే ఆ తేమ అనేది కానీ, లేదంటే గాలిలో కూడా తేమ ఉంటుంది. శీతాకాలంలో గాలిలో ఎక్కువ తేమ ఉండడం జరుగుతుంది. ఓకేనా? రబీ వచ్చేసి మనకు శీతాకాలం, అంటే శీతాకాలం పంటల్లో అంటాం కదా, అట్లా అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొన్ని ప్లేసెస్లో 3వ పంట కూడా పండిస్తారు. మనం 2 types చెప్పుకున్నాం కదా, ఖరీఫ్ సీజను, రబీ సీజను. ఖరీఫ్నే యాసంగి పంట అని కూడా అంటాము. థర్డ్ సీజన్ వచ్చేసి కొన్ని ప్లేసెస్లో 3వ పంట కూడా పండించడం జరుగుతుంది. మనకైతే అది టెక్స్ట్ బుక్లో లేదు కాబట్టి అది వదిలేద్దాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఏమంటే వరి సాగు, వ్యవసాయ పనులు. మనకి ఇక్కడ 8th క్లాస్లో వరి సాగు గురించి ఇవ్వడం జరిగింది. వరి సాగు, వ్యవసాయం. ఓకేనా?
వరి అనేది అతి ప్రధానమైన ఆహార పంట. మన దేశంలోనే కాదు, మిగతా దేశంలో చైనా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా ఇట్లాంటి దేశాలన్నింటిలో వరి అనేది ప్రధానమైన పంట. అందుకని వరిని ఏమంటారంటే గ్లోబల్ గ్రెయిన్ అంటారు. గ్లోబల్ గ్రెయిన్. వరిని గ్లోబల్ గ్రెయిన్ అనేసి అంటాం. ఓకేనా? తెలుగులో వచ్చేసి విశ్వధాన్యపు పంట. విశ్వం అంటే ఆల్ ఓవర్ వరల్డ్. విశ్వధాన్యపు పంట. ఓకేనా? ఈ వరి పండించడం అనేది మనం ఎక్కడి నుంచి అంటే ఏ కాలం నుంచి మనకి గుర్తించడం జరిగిందంటే మీసోలిథిక్ మరియు హరప్పా నాగరికత నుంచి మనకి వరి పంట అనేది పండిస్తున్నారు. మీసోలిథిక్ మరియు హరప్పా నాగరికత. మీసోలిథిక్ అండ్ హరప్పా నాగరికత నుంచి మనకి వరి పండించడం అనేది ఆనవాయితీగా మారిపోయింది. అంటే అప్పటి నుంచి వరి అనేది ప్రధాన ఆహార పదార్థంగా మనకి ఉందన్నమాట. అందుకనే వరిని గ్లోబల్ గ్రెయిన్ లేదా విశ్వధాన్యపు పంట అని అంటారు. ఓకేనా? దీన్ని ఎక్కడెక్కడ పండిస్తారంటే ఉష్ణమండల తడి ప్రాంతాల్లో పండించడం జరుగుతుంది. ఉష్ణమండల తడి ప్రాంతాల్లో పండించడం జరుగుతుంది. దాంతోపాటు మిగిలిన అంటే ఏ సీజన్లో అయినా పండించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సమ్మర్లో కూడా వరి పండిస్తారు. అంటే బోరు బావిలు ఉన్న వాళ్ళు లేదంటే చెరువులకి దగ్గరగా నదులకి దగ్గరగా పొలాలు ఉన్న వాళ్ళు పండిస్తారు. ఓకేనా? అట్లా అన్నమాట వరి గురించి. ఇంకా వచ్చేసి ఈ వరి అనేది అరుణాచల్ ప్రదేశ్ నుండి జమ్మూ కాశ్మీర్ వరకు అంటే త్రూ అవుట్ వరల్డ్లో ఎక్కువగా పండించడం అనేది జరుగుతుంది. ఖరీఫ్ సీజన్లో పండిస్తారు, ప్లస్ రబీ సీజన్లో కూడా పండిస్తారు. ఓన్లీ వర్షాకాలంలో అని మాత్రమే కాదు, అన్ని కండిషన్స్ దీనికి అనుకూలంగానే ఉంటాయి వరి రకాన్ని బట్టి. ఓకేనా? ఇంకొచ్చేసి వరిని ఎక్కడెక్కడ పండిస్తారంటే చైనా, జపాన్, ఆస్ట్రేలియా. చైనా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా. ఓకేనా? ప్రపంచంలో అధికంగా వరిని పండించే దేశం ఏంటి అంటే అధికంగా అధిక విస్తీర్ణంలో వరిని పండించేది ఇండియా. కానీ ఒక విస్తీర్ణంలో పండే పంట దిగుబడి మిగతా దేశాల కంటే తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 హెక్టార్ భూమి ఉందనుకుందాం. ఇది 1 హెక్టార్ భూమి, ఇది కూడా 1 హెక్టార్ భూమి. ఇది వచ్చేసి మనకి వరి పంట. ఇక్కడ వరి పంట. ఇది వచ్చేసి అదర్ కంట్రీస్. అంటే లైక్ చైనా, జపాన్, ఆస్ట్రేలియా. ఓకేనా? అదర్ కంట్రీస్. ఇది వచ్చేసి ఇండియా. మనకి రిమైనింగ్ కంట్రీస్లో మనం ఏవైతే వరి పండించే దేశాలు అనుకున్నామో లైక్ చైనా, జపాన్, ఆస్ట్రేలియా, ఇక్కడ వచ్చేసి ఒక చదరపు కిలోమీటర్కి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 క్వింటాల్స్ పండుతుంది అనుకుందాం. 100 క్వింటాల్. ఓకేనా? కానీ ఇండియాలో వచ్చేసి ఒక చదరపు కిలోమీటర్కి 90 క్వింటాల్సే పండుతుంది. 90 క్వింటాల్సే పండుతుంది. అంటే ఒక హెక్టార్ భూమిని లేదంటే ఒక చదరపు కిలోమీటర్ భూమిని తీసుకున్నట్లయితే ఇతర దేశాలతో కంపేర్ చేస్తే మన ఇండియాలో తక్కువ పంట దిగుబడి రావడం అనేది జరుగుతుంది.
ఎక్కువ అంటే ఒక 1000 ఎకరాస్ మనం ఇండియాలో పండిస్తున్నాం. అధిక విస్తీర్ణంలో మనం పంట పండిస్తున్నాం. ఒక 1000 ఎకరాల్లో మనం ఇండియాలో మనం వరిని పండిస్తున్నాం. రిమైనింగ్ కంట్రీస్లో వచ్చేసి అంటే లైక్ చైనా, జపాన్, ఆస్ట్రేలియాలో వచ్చేసి ఒక అంటే 900 ఎకరాస్లోనే పండిస్తున్నారు అనుకుందాం. 900 ఎకరాస్లోనే పండిస్తున్నారు. కంపేర్ చేస్తే మనం ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువ విస్తీర్ణంలో మన దేశంలోనే వరిని పండించడం జరుగుతుంది. కానీ ఆ విస్తీర్ణంలో పర్టికులర్ విస్తీర్ణం ఒక చదరపు కిలోమీటర్ని తీసుకున్నట్లయితే ఇతర దేశాలతో కంపేర్ చేస్తే మన దేశంలో తక్కువ పంట పండడం జరుగుతుంది. అంటే వేరియస్ రీజన్స్ కావచ్చు. అంటే పురుగు మందులు సరిగా లభ్యం కాకపోవడం కావచ్చు, లేదంటే ఎక్కువగా ఉపయోగించడం వల్ల కావచ్చు. ఓకేనా, సహజ ఎరువుల వాడకం తక్కువ ఉండొచ్చు. అక్కడ వేరే కంట్రీస్లో సహజ ఎరువులు ఎక్కువ వాడుతూ ఉండొచ్చు. మళ్ళీ లైక్ బీడిసైడ్స్, కలుపు నాశకాలు కావచ్చు, లేదంటే వర్షాలు కావచ్చు, వాటర్ ప్రాబ్లం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్. కానీ అంటే క్లైమేటిక్ కండిషన్స్ కూడా కావచ్చు. ఉష్ణమండల, శీతోష్ణం, వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలం, ఇట్లా వేరియస్ రీజన్స్, క్లైమాటిక్ కండిషన్స్ కావచ్చు, కృత్రిమ ఎరువులు కావచ్చు, సహజ ఎరువులు లేకపోవడం వల్ల కావచ్చు, అధికంగా కృత్రిమ ఎరువుల వాడకం వల్ల కావచ్చు, వేరియస్ రీజన్ ఏదైనా కానీ మన ఇండియాలో మాత్రం ఇతర దేశాలతో కంపేర్ చేస్తే తక్కువ దిగుబడి అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. ఇంకా వరి పంట సాగు చేసే విషయానికి వచ్చేసినట్లయితే వరి పంట సాగులో ఉన్న దశలు కొన్ని పండుగలతో మనం ముడిపడి ఉంటాయి. అంటే భారతీయ సంస్కృతి అనేది ఏంటంటే పండుగలతో ముడిపడి ఉంది. వ్యవసాయం కూడా నారు పోయడం, నాట్లు వేయడం, ఏరువాక పండుగ, పంట కోయడం, పంట లేదా పంట నూర్పిల్లు, పంట కోయడం లేదా పంట నూర్పిల్లు, పంట కోయడం లేదా పంట నూర్పిల్లు వచ్చేసి మనకి సంక్రాంతి మరియు ఓనం. మన స్టేట్స్లో అయితే సంక్రాంతి జరుపుకుంటాం, తెలుగు స్టేట్స్లో. ఓనం వచ్చేసి కేరళ సైడ్ ఓనం. సంక్రాంతి మన స్టేట్స్లో అంటే తెలుగు స్టేట్స్, తెలంగాణ, ఆంధ్ర. ఓనం వచ్చేసి కేరళ స్టేట్లో. ఈ పండుగ దేనితో ముడిపడి ఉందంటే పంట కోయడం మరియు పంట నూర్పిల్లితో. ఏరువాకు పండుగ వచ్చేసి నారు పోయడం మరియు నాట్లు వేయడంతో ముడిపడి ఉంది. ఇంకా వ్యవసాయ పనులు ప్రారంభించేటప్పుడు మనం జరుపుకునే పండుగ ఏంటి అంటే ఏరువాక పౌర్ణమి. వ్యవసాయ పనులు ప్రారంభించేటప్పుడు జరుపుకునే పండగ. వ్యవసాయ పనులు ప్రారంభించేటప్పుడు జరుపుకునే పండగ ఏంటి అని మనకి బిట్ ఇచ్చినట్లయితే ఏరువాక అని చెప్పాలి. మళ్ళీ అదే ఒకవేళ పంట కోయడం, నారు కోయడం, నాట్లు వేయడం ఏ ఫెస్టివల్ అన్నా కూడా మనకి ఏరువాకనే వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి పంట కోయడం, పంట నూర్పిల్లు కానీ అనేది ఇస్తే సంక్రాంతి మరియు ఓనం అని చెప్పాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి వ్యవసాయ పనులు. బ్రాకెట్లో మనకి నాటడం నుంచి దాచడం వరకు అనేది ఒక లైన్ కూడా ఇచ్చారు. నాటడం అంటే విత్తనం నాటినప్పటి నుంచి అది పంట పెరిగి పెద్దదయ్యి పంట కోసి మనం తీసుకొచ్చి ఇంట్లో స్టోర్ చేసుకునే వరకు జరిగే ప్రాసెస్ అన్నమాట. ఇవన్నీ వ్యవసాయ పనుల కిందనే తీసుకోవాలి. ఓకేనా. చాలా పంటలు ఏ పంటకైనా చూడండి ప్రాసెస్ సేమ్ ఉంటుంది. నేల చదును చేసుకోవడం కావచ్చు, విత్తనాలు వేయడం కావచ్చు, నీళ్లు పెట్టడానికి కావచ్చు, కలుపు నాశకాలు కావచ్చు, ఇవన్నీ సేమ్ ఉంటాయి. సో మనం వ్యవసాయ పనుల్లో ఉన్న
ప్రాసెస్ని చూద్దాం ఇప్పుడు. అంటే దానిలో ఉన్న ఏమేమి ఇమిడి ఉన్నాయి. ఫస్ట్ ఏంటి అంటే నేలను సిద్ధం చేయడం. నేలను సిద్ధం చేయడం అంటే ఏంటి అంటే మన ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయిన తర్వాతకి ఏం చేస్తాం, పొలం దున్ని దానిలో ఉన్న చెత్త అంటే అంతకుముందు ప్రీవియస్ పంటలో ఉన్న చెత్త అదంతా తీసేసి దానికి ఒకసారి అంటే మాగాడి లాంటివి అయితే, వరి పొలాలు లాంటివి అయితే నీళ్లు పెట్టాలి. రిమైనింగ్ వాటికైతే మొత్తం క్లీన్ చేసి నీట్గా పెట్టుకోవాలి. ఓకేనా. అందులో ఇంకేమైనా పిచ్చి మొక్కలు అట్లాంటివి ఉంటే ముందుగానే కొంతమంది కలుపునాశకాలు కూడా స్ప్రే చేయడం జరుగుతుంది. విత్తనాలకి విత్తనాలు నాటడానికి ఏ విధమైన నేల అయితే అవసరమో ఆ విధంగా మనం నేలని ప్రిపేర్డ్గా ఉంచుకోవాలన్నమాట. కలుపు మొక్కలు కానీ, లేదంటే అంతకుముందు పంటలో ఉన్న మిగిలిపోయిన చిన్న చిన్న పుల్లలు అట్లాంటివి కానీ ఇవన్నీ తీసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి విత్తనాలు నాటడం. విత్తనాలు నాటడం అంటే విత్తనాలు నాటడం వచ్చేసి సరి అయిన విత్తనాల ఎంపిక మీదే పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది. పంట దిగుబడి విత్తనాల ఎంపిక మీద ఆధారపడి ఉంటుంది. విత్తనాలు అనేవి మనకి అంతకుముందు ఏం చేసేవాళ్ళంటే మన పంటలో పండిన విత్తనాలని వాటిని దాచిపెట్టి స్టోర్ చేసి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ క్రాప్ వేయడానికి కూడా వాటినే యూజ్ చేసుకునేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు కొన్ని కీటకాల వల్ల అవి పంట నాశించే పురుగులు ఎక్కువ అయిపోవడం వల్ల ఆ విత్తనాలు అనేవి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పంటకి యూజ్ కావట్లేదు, అంతగా దిగుబడిని ఇవ్వట్లేదు. ఆ దిగుబడిని ఇవ్వట్లేదు అని తెలుసుకున్న సైంటిస్టులు ఏం చేశారంటే మనకి ఇప్పుడు కొత్తగా హైబ్రిడైజేషన్ టెక్నాలజీ ద్వారా విత్తనాలు అంటే పంట నాటే విత్తనాలు సపరేట్గా తయారు చేస్తున్నారు. మనకి ఇప్పుడు గ్రోమోర్ లాంటి కంపెనీస్లో ఎన్పికే ఎరువులు ఇవన్నీ దొరుకుతాయి కదా, అదే దగ్గర మనకి విత్తనాలు కూడా దొరకడం జరుగుతుంది. విత్తనాలను ఎంపిక చేసుకోవడాన్ని ఎంపిక లేదా సెలెక్షన్ అంటారు. ఎంపిక ఆర్ సెలెక్షన్. నేలను సిద్ధం చేయడంలో వచ్చేసి మనకి టీ ఆకారపు గొర్రుతో నేలను దున్నడం, నేలను చదును చేయడం, మడులుగా కట్టడం, లేదంటే నీరు అవసరమైతే నీరు పెట్టడం, ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది. ఇదంతా రాగా ఉంది కొంచెం, అది మీరు చూసుకుంటే సరిపోతుంది. నాణ్యమైన విత్తనాలు మాత్రమే నాణ్యమైన పంటలను ఇవి ఇస్తాయి. మనం అంటే ఒక సెలెక్షన్ ఎంపిక ఎలా చేసుకోవచ్చు అంటే ఒక న్యాచురల్ ప్రాసెస్ ఏంటి అంటే ఒక వాటర్ తీసుకొని ఒక బకెట్లో లాంటి దాంట్లో వాటర్ తీసుకొని దాంట్లో విత్తనాలు వేస్తే అన్నీ అడుగు మునిగి కొన్ని మాత్రం పైకి తేలుతూ ఉంటాయి. ఆ పైకి తేలిన విత్తనాలని మనం తీసి పారేయచ్చు, అంటే అవి నాణ్యమైన విత్తనాలు కాదు అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా. అసలు వరికి పేరు పెట్టింది ఎవరు అంటే లిన్నెయస్ అనే శాస్త్రవేత్త వరికి వరైజా అనే పేరు పెట్టారు. లిన్నెయస్ వరికి వరైజా అనే పేరు పెట్టారు. వరైజా అనే పేరు పెట్టడం జరిగింది. ఎవరు అంటే లిన్నెయస్ గారు. వరిలో కొన్ని వేల రకాల వంగడాలు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉండడం జరిగింది. ఓకేనా. కొన్ని వేల రకాలు అందుబాటులో ఉండడం జరిగింది. వాటిలో వచ్చేసి వరైజా సటైవా ఆసియా ఖండంలో పండించే వరి రకం. వరైజా సటైవా ఆసియా ఖండంలో పండించే వరి రకం వచ్చేసి వరైజా గ్లబెర్రిమా అనేది ఆఫ్రికాలో పండించే ఒరైజా గ్లబెర్రిమా.
గ్లబెర్రిమా. ఒరైజా గ్లబెర్రిమా అనేది ఆఫ్రికాలో పండించే వరి రకం. ఆఫ్రికా ఓకేనా. ఇది లాస్ట్ ఇయర్ టెట్ 2024లో ఫస్ట్ టెట్ వేశారు కదా అప్పుడు. ఓకేనా. ఇంకొచ్చేసి మనకి ఒరైజా గ్లూమెపాట్యులా ఇది వచ్చేసి అమెరికా వరి రకం. గ్లూమెపాట్యులా ఇది వచ్చేసి అమెరికా వరి రకం. అమెరికాలో అధికంగా పండించే వరి రకం ఏంటి అంటే గ్లూమెపాట్యులా. ఓకేనా. మన రాష్ట్రంలో కొన్ని ప్రత్యేకమైన వరి రకాలు పండిస్తున్నారు. మన రాష్ట్రంలో పండించే ప్రత్యేకమైన వరి రకాలు ఏంటి అంటే మన రాష్ట్రంలో పండించేది హంస రకం. హంస వరి రకం అనేది పేరెన్నికగన్న ఒక వరి రకం అన్నమాట. హంస. ఓకేనా. మన రాష్ట్రంలో పండించేది హంస అనే వరి రకం, పేరెన్నికగన్న ఒక వరి టైప్ ఆఫ్ వరి వంగడం. ఓకేనా. ఇంకా మన దాంట్లో ఏమున్నాయంటే అమృతసారి, పొట్టి బాసంగి, బంగారు తీగ అనే వరి రకాలు మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం అన్నమాట. బాగా వాడుకలో ఉన్న వరి వచ్చేసి ఏంటి అంటే సోనా మసూరి. ఓకేనా. ఒరైజా సటైవా అనేది ఆసియా ఖండంలోనే ఎక్కువగా పండించే వరి రకం. ఇంకా ఒరైజా గ్లబెర్రిమా అనేది ఆఫ్రికాలో పండించే వరి రకం. ఇది ఒరైజా గ్లబెర్రిమా అనేది ఆఫ్రికాలో పండించే ఈ బిట్ అనేది మనకి టెట్ 2024లో ఫస్ట్ షిఫ్ట్ కాదు, ఫస్ట్ టర్మ్ వేశారు కదా మొన్న వేసిన టెట్ కాకుండా. సో అందులో వచ్చిన బిట్ అనమాట. ఒరైజా గ్లూమెపాట్యులా అనేది అమెరికాలో పండించే వరి రకం. ఇంకా మన రాష్ట్రంలో అయితే హంస అనేది పేరెన్నికగన్న వరి రకం హంస. ఇంకా రిమైనింగ్ మన రాష్ట్రంలో పండించే వరి రకాలు ఏమని చూస్తే అమృతసారి, పొట్టి బాసంగి, బంగారు తీగ ఇవన్నీ మన రాష్ట్రంలో పండించే వరి రకాలు. సోనా మసూరి అనేది ప్రస్తుతం ప్రత్యేకమైన మనం అంటే ఎక్కువగా వాడుకలో ఉన్న వరి ఏంటంటే సోనా మసూరి అని చెప్పాలి. ఓకేనా. మనం ప్రీవియస్గా వరిలో రకాలు ఏంటి, అసలు ఏ దేశంలో ఏ వరి రకాలు పండిస్తున్నారు, మన రాష్ట్రంలో ఎక్కువగా ఉపయోగించే వరి ఏంటి, వీటన్నిటి గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే వరిలో ఎంపిక మరియు మొలకెత్తడం. ఎంపిక అంటే సెలెక్షన్, అంటే విత్తనాల ఎంపిక అనమాట. మనం ఆల్రెడీ మీకు ప్రీవియస్గా చెప్పున్నాను. ఆ విత్తనాలు ఒక బౌల్లో వాటర్ తీసుకొని లేదంటే బకెట్ లాంటి దానిలో వాటర్ తీసుకొని అందులో కొన్ని విత్తనాలు వేయండి. కొన్ని పైకి తేలుతాయని చెప్పాను, కొన్ని మునుగుతాయని చెప్పాను. అట్లనే ఆ తేలిన మునిగిన విత్తనాలను తీసుకొని వేరు దాంట్లో నాటండి. అంటే వేరు ప్రదేశాల్లో రెండు కలిపి కాకుండా పైకి తేలినవి ఒక దగ్గర, అడుగును మునిగిన ఒక దగ్గర నాటండి. ఈ పైకి తేలిన విత్తనాలు అనేవి మనకి మొలకెత్తవు, ఎందుకంటే అవి మంచి విత్తనాలు కాదనమాట. మునిగిన విత్తనాలు మాత్రమే మనం తీసుకొని వాటిని సేకరించి పొలంలో నాటుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి విత్తనాల కొరత. అసలు విత్తనాల కొరత అనేది ఎందుకు ఏర్పడుతుందంటే మనకి పూర్వం ఏం జరిగేదంటే మనం పండించిన పంటల్ని వాటిని విత్తనాలను మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి దాచిపెట్టి మళ్ళీ అవే పంట వేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఆ విత్తనాలు అనేది మన పండించిన పంట నుంచే కాకుండా షాపుల నుంచి తెచ్చుకోవడం, అంటే మనకి ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఆ షాపుల నుంచి తెచ్చుకోవడానికి అలవాటు పడిపోయామన్నమాట మనం విత్తనాల కోసం. ఆ విత్తనాలు దుకాణాల నుంచి తెచ్చే విత్తనాలు ఏంటి అంటే ఒక్కొక్కసారి అంటే ప్యాకెట్ల మీద మాత్రం అట్రాక్టివ్గా ఇట్లా పత్తి ఇంత బాగా పత్తి కాస్తుంది, మిరపకాయలు ఇంతగానం కాస్తాయి, వరి ఇంత ఏపుగా పెరుగుతుంది, ఇన్ని వడ్లు ఇస్తాయి, ఇట్లా మనకి ఈ టైప్లో మంచి అట్రాక్టివ్ బొమ్మలు ఉంటాయి అన్నమాట. ప్యాకెట్లో ఉన్నట్టు
విత్తనాలు అనేవి అంత మొలకెత్తవు. ఒక్కొక్కసారి మంచిగా మొలకెత్తవచ్చు, ఒక్కొక్కసారి మొలకెత్తకపోవచ్చు. ఒక్కొక్కసారి ఒకవేళ మొలకెత్తినా కూడా ఏపుగా మొక్కలు పెరగకపోవచ్చు. ఇన్కేస్ మొక్కలు ఏపుగా పెరిగినా కూడా మనకి అంటే ఈల్డ్ అనేది, దిగుమతి అనేది రాదనమాట. అలాగా అంటే మనం ఈ దుకాణాల నుంచి తెచ్చుకున్న విత్తనాలు ఏంటి అంటే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ అవే విత్తనాలు దాచిపెట్టుకొని మళ్ళీ పంట వేసుకోవడానికి యూజ్ కావు. అలా ఒక్కసారి యూజ్ చేయటం స్టార్ట్ అయింది, ఇంకా అదే కంటిన్యూస్గా సాగుతుంది. దీనివల్ల అనేది మనకి అధికంగా విత్తనాల కొరత ఏర్పడడం జరిగింది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాము, దీనిలో విత్తనాలు వేసాము, పంట భూమిలో విత్తనాలు వేసాము, మొలకెత్తినాయి. దీన్ని అమ్ముకోవడానికి యూజ్ అవుతుంది. దీనిలో ఉన్న విత్తనాలు మళ్ళీ భద్రపరుచుకొని మనం పంటలో నెక్స్ట్ ఇయర్ పంటకి నాటడానికి యూజ్ కావు. ఎందుకంటే దానిలో యూజ్ చేసే పెస్టిసైడ్స్ కానీ ఏదైనా అట్లా చేస్తున్నారు. అదొక బిజినెస్ అనమాట. ఓకేనా? ఇంకా మనకి విత్తనాలు అనేది అభివృద్ధి పరిచే సంస్థ ఒకటి ఉంది, నేషనల్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఓకేనా? విత్తనాభివృద్ధి సంస్థ NSDC, నేషనల్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నేషనల్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది మనకి విత్తనాభివృద్ధి సంస్థ. విత్తనాలని మనం ఇక్కడ నుంచే పొందగలుగుతాం. ఓకేనా? ఈ విధంగా మనకి విత్తనాల కొరత అనేది ఏర్పడింది. ఎందుకంటే మన సహజంగా పండించే పంట నుంచి నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ అందులోనే కొన్ని ఉంచుకొని వాటిని విత్తనాలుగా వేయడం అనేది ఇప్పుడు జరగట్లేదు. అన్ని కొనుక్కొని తెచ్చుకొని వేస్తున్నాం. తెచ్చిన విత్తనాల నుంచి ఆ పంటలో వేసినప్పుడు నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ వాటిని మనం పంట వేయడానికి యూస్ కావు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ కోసం అలా మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఓకేనా? ఇట్లా విత్తనాలు మొలకెత్తుట అనేది మనకి వచ్చే సన్లైట్ కావచ్చు, కాంతి, నీరు, భూమిలో తేమ, ఆర్ద్రత, హ్యూమిడిటీ, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది విత్తనాలు మొలకెత్తడం అనేది. ఓకేనా? మొలకెత్తించే పద్ధతులు అంటే మనం కొన్ని విత్తనాలు డైరెక్ట్గా ఇట్లా చల్లుతాం. ఫర్ ఎగ్జాంపుల్ పెసర్లు, మినుములు ఇలాంటివి ఉంటాయి కదా, వీటిని ఎదబెట్టడం అంటారు. మళ్ళీ మనకు వచ్చేసి వరి గింజలు ఏంటంటే అంటే వరిని ఎలా మొలకెత్తిస్తామంటే ఫస్ట్ మన ఇంట్లో వాటిని నీట్గా కడిగేసి తర్వాతకి ఒక వరిగడ్డి మీద ఇట్లా వేసి దాని మీద ఇంకా జూట్ బ్యాగ్స్ అంటాం కదా, జూట్ బ్యాగ్స్ని కప్పేసి చిన్న చిన్న మొలకలు వచ్చిన తర్వాత వాటిని వరి మడుల్లోకి మారుస్తారు. లేదా కొంతమంది డైరెక్ట్గానే కొంచెం నానిన తర్వాత డైరెక్ట్ వరి మడుల్లో వేస్తారు. అలా నారు మొలిచిన తర్వాత దాన్ని తీసి మళ్ళీ వేరే పొలంలోకి అనేది వేయడం జరుగుతుంది. ఇంకొచ్చేసి మిరప విత్తనాలు మనం ఎలా నాటుతామంటే అది కూడా ఎదపెట్టడం అనేది, లేదంటే నర్సరీలో కానీ పెంచడం జరుగుతుంది. కూరగాయల మొక్కలు అయితే నర్సరీలో పెంచడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. పత్తి విత్తనాలు అయితే గుంట తీసి గుంటలో పెడతాం. ఓకేనా? ఇలా విత్తనాలు మొలకెత్తించే పద్ధతులు వివిధ రకాలుగా ఉన్నాయన్నమాట. విత్తడంలో పద్ధతులు వచ్చేసి ఇవి కూడా అంతే. విత్తనాలను శుద్ధి చేసిన తర్వాత వరి గింజలను మడుల రూపంలో మడులు కట్టి చల్లుతారనమాట. మడులు కట్టి గొర్రు ఇవి దున్నుతాం కదా, గొర్రు ఇట్లాంటివి దున్నిన తర్వాత విత్తనాలను శుద్ధి చేసి నేలలో నాటడం జరుగుతుంది. ఓకేనా? విత్తనాలను వేసే ముందు మనం విత్తన గొర్రు ద్వారా పొలాన్ని దున్నుతామంటే ఇదే 3 అడ్డు వరుసలు 6 నిలువు వరుసలు అన్నట్లు ఇట్లా ఉండుంటాయి. లైక్ మీరు చూసే ఉండొచ్చు విలేజెస్లో అన్ని ఇన్స్ట్రుమెంట్స్, విత్తన గొర్రు, నాగలి, టీ ఆకారపు నాగలి, ఇట్లా మనకు అన్నీ ఇచ్చారు. వాటి గురించి ఒకసారి చూసుకోండి.
ఇంకొచ్చేసి మనకి చీడపీడలను పంట సంరక్షణ యాజమాన్య పద్ధతులు వేరియస్ పద్ధతులు అనేవి ఉండడం జరుగుతుంది. ఇంకొచ్చేసి చీడపీడలను గుర్తించడం. ఓకేనా, చీడపీడలను గుర్తించడం అంటే కొన్ని వేర్లను కొరుకుతాయి, కొన్ని అంటే ఒక లీవ్స్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఇలా లీవ్ ఉందనుకోండి, అక్కడక్కడ హోల్స్ ఉంటాయి కొన్ని లీవ్స్కి, అంటే అవి పురుగులు తినేస్తాయి అన్నమాట, చీడ పురుగులు, ఏఫిడ్స్ ఇట్లాంటివి. ఓకేనా, వాటన్నిటిని మనం గుర్తుంచుకోవాలి. మళ్ళీ శిలీంధ్ర వ్యాధులు, వాటిని మనం అంటే వైట్గా బూజు పట్టినట్టు ఉంటుంది, అవి శిలీంధ్ర వ్యాధులు. ఓకేనా, ఇట్లాంటివన్నీ మనం చీడపీడలన్నీ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా, గోధుమ మరియు వరిలో ఎక్కువగా శిలీంధ్ర వ్యాధులు వస్తాయి. శిలీంధ్ర వ్యాధులు ఎందులో వస్తాయంటే గోధుమ మరియు వరి పంటల్లో శిలీంధ్ర వ్యాధులు రావడం జరుగుతుంది. శిలీంధ్ర వ్యాధులు గోధుమ మరియు వరిలో. ఓకేనా, ఇంకొచ్చేసి మనం వేరుశనగలో వచ్చే ఫంగస్ వ్యాధిని ఏమంటే వేరుశనగలో ఎక్కువగా మనకు టిక్కా తెగులు అనేది కనిపించడం జరుగుతుంది. వేరుశనగలో వేరుశనగ టిక్కా తెగులు అంటాం కదా, అలాగా. వరి గోధుమ అయితే శిలీంధ్ర వ్యాధులు ఎక్కువగా దేనిలో కలుగుతాయంటే వరి మరియు గోధుమ. ఓకేనా, మనకి వేరుశనగలో వచ్చే తెగులు ఏంటంటే టిక్కా తెగులు. ఓకేనా, కీటకాలను అదుపు చేయడం ఎలా అంటే మనకు వచ్చేసి ఇన్సెక్ట్స్, కీటకాలు లేదంటే పురుగులు, వీటన్నిటిని ఎలా అదుపు చేయాలంటే నేచురల్ మెథడ్స్ ఏమున్నాయంటే అంటే ఆ వ్యాధి సోకిన చెట్టుని తీసేయడం, వేరే దగ్గర పడేయడం, ఎండబెట్టడం, లేదంటే గుంట తీసి గుంటలో పెట్టడం, లేదంటే కాల్చి వేయడం, ఇలాంటి పద్ధతులన్నీ మనకి న్యాచురల్ మెథడ్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం ఎక్కువగా ఏంటంటే పెస్టిసైడ్స్ మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది, ఎందుకంటే ఇమీడియట్ రిజల్ట్. కానీ ఇప్పుడు ఆ ఇన్సెక్ట్స్ ఏంటంటే పెస్టిసైడ్స్ కూడా రోగ నిరోధక శక్తిని సంపాదించుకున్నాయి. ఆ పెస్టిసైడ్స్ కూడా కీటకాలు, పురుగులు చీడపీడలు అనేది చచ్చిపోవట్లేదు అనమాట. ఓకేనా, ఇంకా వచ్చేసి గొయ్యి తీసి గొయ్యిలో కప్పుకోవడం, ఆకులు కత్తిరించి కుప్పగా వేసి కాల్చడం, ఇలా అన్ని న్యాచురల్ మెథడ్స్. ఓకేనా, మనకేంటంటే డైఈథేన్ అనేది డైఈథేన్ M45, అలానే ఎండ్రిన్. డైఈథేన్ M45 మరియు ఎండ్రిన్ అనేవి వీటి రెండింటిని కలిపి కీటకనాశనాల కింద వాడతారు. రెండింటిని కలిపి స్ప్రే చేస్తారు కీటకనాశనాలు చావడానికి. ఓకేనా, రెండింటి కాంబినేషన్ డైఈథేన్ M45 అండ్ ఎండ్రిన్. ఓకేనా, ఇలా స్ప్రే చేసుకుంటూ వెళ్తుంటే కీటకాలు వీటికి అనేది రెసిస్టెన్స్ ఏర్పరచుకుంటున్నాయి, వీటికి చచ్చిపోవట్లేదు. మనకి ఏంటంటే న్యాచురల్ మెథడ్స్ని యూజ్ చేసుకోవడానికి అలవాటు కావాలి. న్యాచురల్ మెథడ్స్ అంటే ఏంటంటే ఆ మొక్కల్ని తీసి కత్తిరించి వేరే చోట పడేయడం, లేదంటే అంటే వ్యాధి సోకిన మొక్కల్ని లేదంటే గుంట తీసి గుంటలో పడేయడం కానీ, వేరే దగ్గర పడేయడం కానీ ఎండిపోయే వరకు, లేదంటే కాల్చి వేయడం కానీ, ఇట్లాంటి మెథడ్స్ అన్ని మనం ఫాలో అయితే బెటర్ అనమాట. ఇంకా వచ్చేసి మనకి శిలీంధ్ర వ్యాధులు తెలుపు, నలుపు, పసుపు, గోధుమ రంగు మచ్చలు కానీ మెత్తగా పొడితో కూడిన పొర ఏర్పడడం కానీ కనిపిస్తుంది. ఓకేనా, బ్యాక్టీరియా మరియు వైరస్ వల్ల ఆకు ఏంటంటే రంగును కోల్పోతుంది. బ్యాక్టీరియా మరియు వైరస్ వల్ల ఏం జరుగుతుందంటే రంగును కోల్పోతుంది. శైవలాలు, శిలీంధ్రాలు వీటి వల్ల ఏంటంటే శైవలాలు, శిలీంధ్ర వ్యాధుల వల్ల మొక్క కనిపించే లక్షణాలు ఏంటంటే బూజు ఏర్పడడం, బూజు లాంటిది ఏర్పడడం, తెల్లగా కనిపించడం, ఆకు మొత్తం తెల్లని పొడిగా కనిపించడం, ఇవన్నీ మనకి శిలీంధ్ర వ్యాధుల యొక్క లక్షణాలని చెప్పొచ్చు. కీటకాల వల్ల ఏంటంటే అవి మనకి కనిపించకపోయినప్పటికీ కీటకాల వల్ల ఏం జరుగుతుందంటే మొక్కలు వడలిపోయినట్లుగా కనిపిస్తుంది. మొక్కలు వడలిపోవడం అనేది కనిపిస్తుంది. ప్రతి ఒక్క మొక్క మీద ఏదో ఒక కీటకం, ఏదో ఒక శిలీంధ్రాలు కానీ, లేదంటే ఇన్సెక్ట్స్ కానీ, క్యాటర్ పిల్లర్స్ కానీ,
ప్రతిదీ సూక్ష్మజీవులు లాంటివి కానీ మా మొక్కను ఆశిస్తూనే ఉంటాయి. కాబట్టి మనం ఎవ్రీడే అనేది మొక్కల్ని చూసుకుంటూ దాని మీద ఏమైనా ఇన్సెక్ట్స్ ఉన్నాయా, లేదంటే క్యాటర్పిల్లర్స్ ఉన్నాయా, ఇవేమీ లేకపోయినా కూడా సిమ్టమ్స్ చూడాలి. మొక్క వాడిపోయి ఉందా, ఫ్రెష్గా ఉందా, లేదంటే ఏమైనా హోల్స్ ఉన్నాయా, అంటే మొక్క ప్లాంట్ యొక్క లీవ్స్ మీద హోల్స్ ఉంటే దానికి ఏదో ఒక కీటకం అనేది ఉందన్నట్టే. లేదంటే మొక్కలు వాడిపోయి ముడుచుకుపోయి ఉంటాయి, ముడత రోగం అంటారు దానికి కూడా మందులు స్ప్రే చేయాలి. లేదంటే తీసుకెళ్ళి దూరంగా కాల్చినా కూడా ఆ ముడతను అనేది మనం నివారించుకోవచ్చు. ఓకేనా. మనకి మొత్తం ఆ కీటకాల వల్ల ఇప్పుడు మనం ఇవన్నీ వ్యాధులు కలుగుతున్నాయని నేర్చుకున్నాం కదా. కీటకాల వల్ల మొత్తం నష్టాలే ఉన్నాయా అంటే కాదు, లాభాలు కూడా ఉన్నాయి. ఏంటి ఆ లాభాలంటే పరాగ సంపర్కం. ఇప్పుడు ఒక మొక్క మీద వాలిన కీటకం వేరొక మొక్క మీద వాడడం వల్ల ఆ మొక్కలో ఉన్న పుప్పొడి రేణువులు వేరొక మొక్క యొక్క కీలాగ్రం మీద చేరుతాయి. పుప్పొడి రేణువులు, ఇది కీలాగ్రం. ఇక్కడ వాలిన కీటకం అనేది ఇక్కడ వాడడం వల్ల ఈ పుప్పొడి రేణువులు ఈ కీలాగ్రాన్ని చేరుతాయి. కీలాగ్రాన్ని చేయడం వల్ల ప్రత్యుత్పత్తి జరిగి వేరే మొక్క ఏర్పడడం, విత్తనాలు ఏర్పడడం, ఇట్లాంటివన్నీ మనకి తెలుసు కదా. ప్రత్యుత్పత్తి ఒకసారి ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత ప్రాసెస్ ఏమవుతుందో తెలుసు. సో అలాగా పరాగ సంపర్కానికి మనకి కీటకాలు అనేది ఉపయోగపడడం జరుగుతుంది. ఓకేనా. కీటకాల వల్ల మొత్తం నష్టమే కాదు, యూసేజ్ కూడా ఉంది, అంటే లాభం కూడా ఉంది. అవేంటో తెలుసు కదా. పరాగ సంపర్కం లాంటి యూసేజ్ అనమాట. ఓకేనా. కీటకాలు అనేవి ఎవ్రీ టైం మనకి కనిపిస్తూనే ఉంటాయా, మన దగ్గర ఉండే కీటకాలు వేరే దగ్గరికి వెళ్తాయా, లేదంటే మన దగ్గరికి వేరే కీటకాలు ఏమైనా వలస వస్తాయా అంటే ఉన్నాయి అట్లాంటివి కూడా. మన దగ్గర ఉండే మిడతలు ఏంటంటే ఎవ్రీ టైం మనకు కనిపిస్తూనే ఉంటాయి మిడతలు, లోకల్ మిడతలు. ఇంకా ఏంటంటే డెక్కన్ మిడతలు అనేవి, డెక్కన్ జాతి ఆకు మిడతలు అనేవి ఇవి ఓన్లీ ఖరీఫ్ కాలంలో మాత్రమే కనిపిస్తాయి. ఓకేనా. మనకి ఇలా ఇవ్వచ్చు బిట్టు. డక్కన్ జాతి మిడతలు ఏ సీజన్లో కనిపిస్తాయి, ఖరీఫ్, రబీ, యాసంగి, ఇట్లాంటివన్నీ మనకు అడగవచ్చు. బిట్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లాంటి చిన్న చిన్న బిట్స్ అడుగుతారా అని మనం అనుకోవచ్చు, కానీ ఇట్లాంటివే అడుగుతారు. వీటి మీద మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇంకొచ్చేసి మనకి ఓన్లీ కీటకాల వల్లనే అంటే రసం పీల్చే పురుగులు ఉంటాయి, దోమలు ఉంటాయి, ఎండ్రకాయల వల్ల కూడా మనకి మొక్కలకు అనేది వ్యాధులు వ్యాపించడం జరుగుతుంది. నత్తలు, రోకలి వండలు, మళ్ళీ నల్లులు, ఎండ్రకాయలు, ఇట్లాంటి వాటన్నిటి వల్ల మనకి వ్యాధులు వ్యాపిస్తూనే ఉంటాయి. ఓన్లీ మనం రెగ్యులర్గా చూసే వాటి వల్ల మాత్రమే కాకుండా వీటి నుంచి కూడా వ్యాధులు అనేది వ్యాపించడం జరుగుతుంది. మనకి పంట పొలాల్లో ఉపయోగించే చాలా రకాల కీటకనాశకాలు అందుబాటులో ఉన్నాయి. ఆ కీటకనాశకాలు ఏంటి అంటే కీటకనాశనులు, ఇన్సెక్టిసైడ్స్ అంటే కీటకాలను చంపేవి. చామంతి, పొగాకు మరియు వేప న్యాచురల్ అనమాట, న్యాచురల్ కీటకనాశనాలు. చామంతి, పొగాకు, వేప ఇవి మనకి న్యాచురల్గా లభించే ఒక కీటకనాశనులు. అంటే వీటిని పొడి చేసి స్ప్రే చేయడం కానీ ఇట్లాంటి వాటి వల్ల మనకి కీటకాలను చంపేయడానికి జరుగుతుంది. ఇవి న్యాచురల్గా వీటి వల్ల యూజ్ ఉంటుంది, కాకపోతే ఇమీడియట్ యూజ్ అనేది రాదు, కానీ చాలా మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొన్ని కీటకనాశనం వల్ల పక్షులకి నష్టం జరుగుతుంది, చేపలకి నష్టం జరుగుతుంది. వీటి వల్ల మాత్రం అట్లాంటివి ఏమీ జరగదు, ఎందుకంటే మన ప్లాంట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినవే కాబట్టి. ఇంకొచ్చేసి మనకి
జింక్, సల్ఫర్, ఫాస్ఫరస్ మరియు ఫ్లోరిన్. జింక్, ఫాస్ఫరస్, సల్ఫర్, ఫ్లోరిన్, ఆర్సెనిక్ ఇట్లాంటివన్నీ వచ్చేసి మనకి అకర్బన కీటకనాశనులు. ఇవేంటంటే అకర్బన కీటకనాశనులు. ఇవి న్యాచురల్ కీటకనాశనులు. ఇవి వచ్చేసి మనం ఆర్టిఫిషియల్గా తయారు చేసిన కీటకనాశనులు. ఆర్టిఫిషియల్గా ఏంటి అంటే అకర్బన కీటకనాశనులు అంటే ఇనార్గానిక్ అనమాట. ఆర్సెనిక్, జింక్, సల్ఫర్, ఫాస్ఫరస్ అండ్ ఫ్లోరిన్. ఇంకా ఆర్గానిక్ వచ్చేసి మనకి చామంతి, పొగాకు, వేప ఇట్లాంటివన్నీ చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇంకా వచ్చేసి మనకి డిడిటి, బిహెచ్సి, క్లోరైడైన్, ఎండ్రిన్, ఆల్డ్రిన్, ఎండోసల్ఫాన్ మరియు డయాజిన్ లాంటివి కర్బన కీటకనాశనులు పంటలపై చల్లడం వల్ల ఇప్పటి వరకు మనం అకర్బన కీటకనాశనాలు చూసాం కదా. ఇప్పుడు కర్బన కీటకనాశనులు అంటే పెస్టిసైడ్స్, న్యాచురల్ కాకుండా మనం తయారు చేసినాం అనమాట. అవేంటి అంటే డిడిటి, బిహెచ్సి, క్లోరైడైన్, ఎండ్రిన్, ఆల్డ్రిన్, ఎండోసల్ఫాన్ మరియు డయాజిన్ ఇవనేవి మనకి ఒక ఫర్టిలైజర్ కంపెనీలు తయారు చేస్తాయి అన్నమాట. ఈ మధ్య అకర్బన కీటకనాశనులు అనేవి విపరీతంగా వాడడం జరుగుతుంది. ఎందుకంటే వాటి పురుగులు ఎక్కువైపోతున్నాయి, పంట నష్టం అధికంగా వస్తుంది అనేసి అదే చూస్తున్నాం. కానీ అసలు వీటి వల్ల మనకి ఎంత నష్టం జరుగుతుందనేది మాత్రం మనం పట్టించుకోవట్లేదు అనమాట. ఈ అకర్బన కీటకనాశనాల వల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి, అసలు దాని గురించి ఏం జరిగింది అనేది రేచల్ కార్సన్ అనే శాస్త్రవేత్త రచయిత్రి రేచల్ కార్సన్ అనే రచయిత్రి 1960లో ద సైలెంట్ స్ప్రింగ్ అనే బుక్ రాయడం జరిగింది. ద సైలెంట్ స్ప్రింగ్ అనే బుక్ రాయడం జరిగింది. ఈ కర్బన అంటే పురుగు మందులు అంటాం కదా మనం. ఈ పెస్టిసైడ్స్ వల్ల జరిగే నష్టాలు ఏంటి అనే దాని గురించి రేచల్ కార్సన్ అనే రచయిత్రి గారు 1960లో ద సైలెంట్ స్ప్రింగ్ అనే బుక్ రాయడం జరిగింది. అసలు ఈ పెస్టిసైడ్స్ వల్ల మనకు వచ్చే నష్టం ఏంటి అంటే ఇవి పొలాల్లో వేసినప్పుడు మనకి అంటే వర్షాలు కురిసినప్పుడు వర్షపు నీటి ద్వారా చెరువులో కలుస్తాయి. ఆ చెరువుల్లో ఉన్న చేపల బాడీలోకి వెళ్ళిపోతాయి ఈ మందులు అనేవి, పెస్టిసైడ్స్. ఆ చేపలు తిన్న పక్షుల్లోకి ఇవి చేరడం జరుగుతుంది. అంటే ఒక ఫుడ్ చైన్ లాగా. ఇప్పుడు వాటర్ నుంచి ఫిష్లోకి వెళ్ళిపోతున్నాయి. ఫిష్ నుంచి బర్డ్స్, అంటే ఆ ఫిష్ని తిన్న బర్డ్స్లోకి. ఈ బర్డ్స్ పెట్టే గుడ్డు ఏం జరుగుతుందంటే దానిలో ఉండే పెంకు అంటాం కదా, షెల్ పైన ఉండే పెంకు, అవి పొదగక ముందే గుడ్లు పగిలిపోతున్నాయి. అంటే అంత పలచగా ఎగ్ పైన ఉండే షెల్ తయారవుతుంది. ఈ పలచని షెల్ తయారవడం వల్ల గుడ్డు అనేది పొదగక ముందే పగిలిపోవడం జరుగుతుంది. ఆ గుడ్డు పగిలిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే పిల్ల ఫామ్ అవ్వదు కదా దాని నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక కొంగ ఉందనుకోండి, ఆ కొంగ చేపల్ని తినండి. ఆ చేపల్ని తిన్న కొంగ దానిలోకి ఇప్పుడు ఒక చేప ఉంది, దీనిలో ఒక 50 గ్రామ్స్ అనుకుందాం. ఇంకొక చేప పిల్ల, దీనిలో ఒక 50 గ్రామ్స్. అంటే రోజులో ఒక చేప మాత్రమే తినదు కదా కొంగ అనేది. ఒక 5-6 తినింది అనుకోండి, 5-6 తింటే ఒక 300 గ్రామ్స్ వరకు మనకి ఇవి వెళ్ళిపోయినాయి, పెస్టిసైడ్స్ అనేవి వెళ్ళిపోయినాయి. వాట్ ఎవర్ ఇట్, అది డిడిటి కావచ్చు, బిహెచ్సి కావచ్చు, క్లోరైడిన్ కావచ్చు, ఎండ్రిన్ కావచ్చు, ఆల్డ్రిన్ కావచ్చు, ఎండోసల్ఫాన్ మరియు డయాజిన్, వీటిలో ఏదైనా కూడా ఈ చేపల నుంచి కొంగ బాడీలోకి వచ్చింది అనుకుందాం. కొంగ ఎగ్స్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇది పొదగక ముందే గుడ్డు అనేది బ్రేక్ అయిపోతుంది. అంటే ఆ కొంగ నుంచి పిల్ల ఫామ్ అవ్వట్లేదు. అప్పుడు ఏం జరుగుతుంది, ఆ కొంగ యొక్క జనాభా అనేది పెరగట్లేదు కాబట్టి దాని జాతి అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఓకేనా. అట్లనే కొంగ లాంటివి ఎన్నో బర్డ్స్ మనకి చేప పిల్లల్ని తింటూ ఉంటాయి కదా.
ఆ చేపల ద్వారా ఆ పక్షుల శరీరంలోకి ఈ అకర్బన పదార్థాలు చేరడం వల్ల వాటి గుడ్డు పొదగక ముందే పగిలిపోవడం వల్ల వాటి యొక్క సంఖ్య అనేది అక్కడితో నిలిచిపోతుంది. ఇంకా కొన్నాళ్ళు ఆగితే అసలు ఆ జాతి మొత్తమే అంతరించిపోయే ప్రమాదం ఉంది. మన చిన్నప్పుడు చెరువుల్లో ఎక్కువగా చాలా సంఖ్యలో నంబర్ ఆఫ్ కొంగలు కనిపించేవి. ఇప్పుడు కానీ వెరీ రేర్గా కనిపిస్తున్నాయి. బికాజ్ ఆఫ్ మనం ఈ పెస్టిసైడ్స్ అనేవి విపరీతంగా వాడడం వల్ల. ఇంకొక నష్టం ఏంటి అంటే పెస్టిసైడ్స్ వల్ల మనం పెస్టిసైడ్స్ యూజ్ చేయడం వల్ల మనకు పంటకి హాని కలిగించే కీటకాలతో పాటు మనకు యూజ్ అయ్యే కీటకాలు కూడా చనిపోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కీటకనాశనాల వల్ల ఉపయోగాలు ఏంటి నష్టాలు ఏంటి అని. ఉపయోగాలు ఏం చెప్పుకున్నాం? పరాగ సంపర్కానికి కీటకాలు ఉపయోగపడతాయని చెప్పుకున్నాం కదా. అలాగా పరాగ సంపర్కానికి ఉపయోగపడే కీటకాలు కూడా వీటి వల్ల చనిపోవడం జరుగుతుంది. అంటే మరి పంటకి నష్టం కలిగించే వాటితో పాటు మనకి యూజ్ అయ్యేవి కీటకాలు కూడా చనిపోవడం జరుగుతుంది అన్నమాట ఈ పెస్టిసైడ్స్ వల్ల. ఇంకా వీటి వల్ల నష్టం ఏంటి అంటే విపరీతంగా వాడుతున్నారు. వీటి వాడకం విపరీతంగా పంట దిగుబడి అధికంగా రావాలి అనేసి విపరీతంగా వీటి వాడకం అనేది పెంచేశారనమాట. అలా పెంచడం వల్ల ఏంటంటే అది రెసిస్టెన్స్ పొందుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏ డిసీజ్కి ఆకుతొలుచు పురుగు లేదంటే టిక్కా తెగులు ఇట్లాంటి వ్యాధులకి మనం ఒక పెస్టిసైడ్ వాడుతున్నాం, ఒక మందు వాడుతున్నాం. దానివల్ల ఏంటంటే ఈ ఇన్సెక్ట్ అనేది ఈ వ్యాధిని కలిగించే ఇన్సెక్ట్ అనేది రెసిస్టెన్స్ పొందుతుంది. అంటే నెక్స్ట్ టైం ఆ మందు స్ప్రే చేసినప్పుడు ఆ పురుగులు చనిపోవట్లేదు. ఎందుకంటే రెసిస్టెన్స్గా వ్యాధి నిరోధకతని పెంచుకుంటున్నాయి. సో దానివల్ల ఇంకా వేరే పెస్టిసైడ్స్ ప్రిపేర్ చేయడం, మళ్ళీ స్ప్రే చేయడం, ఇలా విపరీతంగా పెస్టిసైడ్స్ పెరుగుదల అనేది జరుగుతుంది. వీటన్నిటి వల్ల జరిగే నష్టం గురించి రేచల్ కార్సల్ గారు 1960లో ద సైలెంట్ స్ప్రింగ్ అనే బుక్ రాయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మన పక్షుల గుడ్డుపై పెంకు పలచబడిపోతుంది, అవి పొదగక ముందే పగిలిపోతున్నాయని చెప్పుకున్నాం కదా. దేని వల్ల అంటే డిడిటి వల్ల పక్షి గుడ్డు పలచబడిపోతుంది. పక్షి గుడ్డు పలచబడిపోవడం జరుగుతుంది. ఇలా పలచబడిపోవడం వల్ల వాటి జాతి అనేది అంతరించిపోతుంది. ఎందుకంటే పొదగక ముందే పగిలిపోతుంది. సో పిల్ల రాదు ఆ గుడ్డు నుంచి, అందుకని అంతరించిపోతుంది. డిడిటి అంటే ఏంటి అంటే డైక్లోరో డిడిటి అంటే డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్. ఓకేనా? మళ్ళీ ఇంకొక పెస్టిసైడ్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. బిహెచ్సి అంటే బెంజిన్ హెక్సాక్లోరైడ్. బెంజిన్ హెక్సాక్లోరైడ్. ఓకేనా? ఇంకొచ్చేసి మనకి వీటి గురించి ఒక బుక్లో మెన్షన్ చేశారు రచయిత రేచల్ కార్సల్ గారు 1960లో ద సైలెంట్ స్ప్రింగ్ అనే బుక్. ఓకేనా? అసలు పంట దిగుబడి అధికంగా రావడానికి పెస్టిసైడ్స్ పంట దిగుబడి అధికంగా ఎలా సాధిస్తారు అంటే కీటకనాశనులతో పాటు మనకి ఎరువుల్ని కూడా అందించాలి. ఆ ఎరువులు ఏంటి, ఎరువులను ఎలా వాడాలి, ఎరువులు రకాలు ఏంటి అనేవి మనం ఇప్పుడు చూసుకుందాం. ఓకేనా? ఎరువుల్ని
అందించడం. మనకి పంటకి ఎంత ముఖ్యంగా పెస్టిసైడ్స్ అంటే ఇన్సెక్ట్స్ ఆశించకుండా ఎంత ఇదిగా కాపాడుకుంటున్నామో మనం ఎరువుల్ని కూడా అంతే ప్రాసెస్లో ఇవ్వాలన్నమాట. అంటే నేల నుంచి వచ్చే ఎరువులతో నేల నుంచి కూడా మనకి కొన్ని నైట్రోజన్ లాంటివి నేల నుంచి వచ్చే ఒక పోషకం. అలాగే మనుషులకి ఎలాగా మనకి న్యూట్రియంట్స్ కావాలో మొక్కలకి కూడా అదేవిధంగా పోషకాలు అవసరం అవుతాయి. కానీ నేల నుంచి తీసుకోగలవు అవి. వాటితో పాటు మనం కొద్దిగా ఎక్స్ట్రా కూడా అందించాలి. ఎరువులు అనేవి పంట అధిక దిగుబడి కోసం మనకి ఉపయోగపడతాయి అన్నమాట. ఎరువులు 2 రకాలు: సహజ ఎరువులు, కృత్రిమ ఎరువులు. సహజ ఎరువులు మరియు కృత్రిమ ఎరువులు. ఈ సహజ ఎరువులు అంటే కుళ్ళిపోయిన మొక్కల యొక్క భాగాల నుంచి లేదా వానపాము నుంచి మనం వెర్మి కంపోస్ట్ తయారు చేస్తాం కదా, అట్లాంటి వాటి నుంచి, లేదంటే కిచెన్ వేస్టేజ్ నుంచి అంటే కూరగాయలకి పీల్ చేస్తాం, అట్లాంటి వాటి నుంచి మనకి సహజ ఎరువులు అనేది తయారు చేయడం జరుగుతుంది. కుళ్ళిన ఆకులు, చెట్లు, కూరగాయల వ్యర్థాలు ఇట్లాంటివి. ఓకేనా? వీటిని ఏంటంటే అకర్బన లవణాలతో తయారు చేస్తారు. అకర్బన లవణాలు అంటే ఇనార్గానిక్ సాల్ట్స్. అకర్బన లవణాలతో తయారు చేస్తారు. అకర్బన లవణాలతో తయారీ. ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, సల్ఫర్, డైజిన్, బెంజిన్, ఇవన్నీ మనకి ఇనార్గానిక్ పెస్టిసైడ్స్, అకర్బన ఎరువులు అన్నమాట. ఓకేనా? ఇవి మనకి ఎక్కడ తయారవుతాయి అంటే బయట ప్రదేశాల్లోనే తయారవుతాయి. అంటే మన ఇంటి చుట్టూ ప్రదేశాల్లోనే తయారవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక చెట్టు కింద కుళ్ళిపోయిన ఆకులు ఉన్నాయి, అక్కడ అదే మనకి హ్యూమస్గా ఫామ్ అయ్యి తడితో కలిసి కుళ్ళిపోయి అందులో ఉన్న పోషకాలు నేలలోకి ఇంకిపోవడం జరుగుతుంది. మనం స్పెషల్గా పర్టికులర్గా తీసుకెళ్ళి తయారు చేయాలనేది ఏమీ లేదు సహజ ఎరువులకి. ఈ కృత్రిమ ఎరువులు వచ్చేసి ఫ్యాక్టరీలో తయారవుతాయి. ఫ్యాక్టరీస్, కర్మాగారాల్లో తయారవుతాయి. ఓకేనా? మనకి ఇప్పుడు సహజ ఎరువులు వచ్చేసి ఈ ఎరువులు వాడడం వల్ల హ్యూమస్ ఫామ్ అవుతుంది. హ్యూమస్ ఏర్పడుతుంది. హ్యూమస్ అంటే ఏంటి అంటే కుళ్ళిపోయిన ఆకులు ఉంటాయి కదా, వాటిని నేల యొక్క పైపొర మందంలో మొత్తం కుళ్ళిపోయిన ఆకుల్లో ఆ పైన ఉండే లేయర్ని మనం హ్యూమస్ అంటాం. తడిగా కుళ్ళిపోయిన పదార్థాలతో కలిసి ఉంటుంది కదా. మనం ఎప్పుడైనా చెట్టు కింద అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఆ ఆకులు, కుళ్ళిపోయిన ఆకులన్నీ, లేదంటే ఏవైనా యానిమల్స్ పడ్డా కానీ, చనిపోయి అక్కడ పడ్డా కానీ, లేదంటే పెండ, గేదెలు ఆవులేసే పెండతో కానీ, ఇవన్నీ కలిసి కుళ్ళిపోయిన తర్వాత ఒక హ్యూమస్ లాగా ఫామ్ అవుతుంది. అంటే నేల మీద ఒక మందం పైపొర, 1 ఇంచ్ పైపొర అనుకోండి అది. ఓకేనా? దీనిలో అనేది హ్యూమస్ ఫామ్ అవ్వదు. కృత్రిమ ఎరువుల్లో వచ్చేసి హ్యూమస్ అనేది ఏర్పడదు. ఎందుకంటే ఇందులో ఆకులు, చనిపోయిన జంతువులు ఏమీ ఉండవు కాబట్టి. ఓకేనా? హ్యూమస్ అనేది ఫామ్ అవ్వదు. దీనిలో తక్కువ పరిమాణంలో ఎన్పికే ఎరువులు, ఎన్పికే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అనేవి తక్కువ పరిమాణంలో నేలకు అందించబడతాయి. ఎందుకంటే ఇవి సహజ ఎరువులు కాబట్టి అంత ఎక్కువ మనకి కావాల్సినంత రేంజ్లో ఒక 70 kgs నైట్రోజన్, ఒక 60 kgs ఫాస్ఫరస్ ఇట్లా ఫామ్ అయ్యే ఛాన్స్ లేదు. దీనిలో మాత్రం అధిక పరిమాణంలో ఎన్పికే ఎరువులు భూమికి అందించడం జరుగుతుంది.
అధిక పరిమాణంలో ఎందుకు వస్తున్నాయి, భూమికి ఎందుకు అందించగలుగుతున్నాం అంటే ఇవి మనం కృత్రిమంగా తయారు చేసేవి. కృత్రిమంగా తయారు చేసేవి కాబట్టి మనకు ఎంత కావాలో అంత తయారు చేసుకోవచ్చు. సో మనీ ఇస్తే మనకి ఎరువులు దొరుకుతాయి. కానీ ఇది అట్లా కాదు. దానంతటికి అదే కుళ్ళిపోయిన జంతువులు కానీ కుళ్ళిపోయిన మొక్కల నుంచి కానీ తయారవుతుంది. కాబట్టి అతి తక్కువ అంటే చాలా తక్కువ పరిమాణంలో నేలకు అనేది సహజ ఎరువుల ద్వారా ఎన్పికే చేరుతుంది. కృత్రిమ ఎరువుల ద్వారా అధిక పరిమాణాలు ఎన్పికే చేయడానికి రీజన్ ఏంటి అంటే మనం ఎంత కావాలంటే అంత కొనుక్కోవచ్చు అనమాట. ఓకేనా. సహజ ఎరువులు వాడడం వల్ల నేల ఎప్పటికీ ఆరోగ్యంగానే ఉంటుంది. నేల ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటుంది. నేల ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటుంది. కృత్రిమ ఎరువులు వాడడం వల్ల ఏమవుతుంది అంటే నేల యొక్క స్వభావం క్షీణించిపోతుంది. ఓకేనా. నేల ఆరోగ్యం అనేది తగ్గిపోతుంది. నేల ఆరోగ్యం తగ్గిపోవడం అంటే ఏంటి అంటే మనకి ఈల్డ్ అంత ఎక్కువగా రాదనమాట. నేల ఆరోగ్యంగా ఉండకపోవడానికి రీజన్ ఏంటి అంటే మనం కృత్రిమంగా తయారు చేసిన ఎరువుల్ని వాడుతున్నాం. ఓకేనా. కృత్రిమ ఎరువులు ఏంటంటే ఫ్యాక్టరీలో తయారవుతాయి. దీనివల్ల హ్యూమస్ కూడా ఏర్పడదు నేల మీద, మరియు అధిక పరిమాణంలో ఎన్పికే నేలకు అందించబడుతుంది. పంట దిగుబడి ప్రస్తుతానికైతే పంట దిగుబడి అధికంగా వస్తుంది. కానీ మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఏంటంటే నేల యొక్క సారవంతం అనేది తగ్గిపోతుంది. రాను రాను నేలలు బీడు భూములుగా మారే ఛాన్స్ ఉంటుంది. ఇందులో చూసుకుంటే ఇవి కుళ్ళిన ఆకులు, చెట్టు, కూరగాయలు మరియు జంతువులు, కుళ్ళిపోయిన జంతువుల నుంచి ఇవి తయారు కావడం జరుగుతుంది సహజ ఎరువులు. మరియు ఇవి బయట ప్రదేశాల్లోనే తయారవుతాయి. హ్యూమస్ అనేది నేల మీద ఏర్పడుతుంది. హ్యూమస్ అంటే ఏంటంటే కుళ్ళిపోయిన జంతు వృక్ష కళేబారాలతో కలిసిన నేల మీద ఉన్న పై పొరనే, తడిగా ఉన్న నేల మీద పై పొరనే మనం హ్యూమస్ అని చెప్పవచ్చు. దీనిలో ఏంటంటే అతి తక్కువ పరిమాణంలో ఎన్పికే ఎరువులు అనేది భూమిలోకి ఇంకిపోవడం జరుగుతుంది. ఎందుకు అంటే మనకి హ్యూమస్ నుంచి అంటే చనిపోయిన మొక్కలు, వృక్షాల నుంచి ఎంతో ఎక్కువ పరిమాణంలో ఎన్పికే రాదు. ఓకేనా. అట్లా కానీ తక్కువ పరిమాణంలో వచ్చినా కూడా నేల అనేది ఆరోగ్యంగా చాలా ఎక్కువ సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. కృత్రిమ ఎరువుల్లో వచ్చేసి ఇది వాడడం వల్ల నేల ఆరోగ్యం సంవత్సరానికి క్షీణించిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనమే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. మన విలేజెస్లో మన చిన్నప్పుడు పంటలు ఎలా పండేవి, ఎంత ఈల్డ్ వచ్చేది, 1 ఎకరాకి 2 ఎకరాకి ఎంత ఈల్డ్ వస్తుంది, ఇప్పుడు ఎంత ఈల్డ్ వస్తుందని ఒకసారి మన పేరెంట్స్ని కూడా అడిగి మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇది అండి కృత్రిమ ఎరువులు మరియు సహజ ఎరువులకు ఉన్న డిఫరెన్స్. మనకి కృత్రిమ ఎరువులు వచ్చేసి ఏంటంటే యూరియా, డిఏపి, ఫాస్ఫరస్, ఇవన్నీ మనం ఆల్రెడీ చూసే ఉంటాం. మీరు విలేజెస్లో ఉన్నట్లయితే ఈ బ్యాగ్స్, ఖాళీ బ్యాగ్స్ కూడా మనకి చాలా చాలా కనిపిస్తూ ఉంటాయి. ఈవెన్ మనం విలేజెస్లో రైస్ పట్టుకోవడానికి యూజ్ చేసే బ్యాగ్స్ కూడా ఈ ఫర్టిలైజర్స్ అంటే పొలంలో నాటిన తర్వాత మళ్ళీ వాటిని వాష్ చేసి దేనికో దానికి వీటిని యూజ్ చేస్తాం. దాని మీద ఎన్పికే అని రాసి ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి విలేజెస్కి, ఎన్పికే అని కానీ లేదంటే యూరియా అని కానీ 60% నైట్రోజన్, 20% ఫాస్ఫరస్, 20% పొటాషియం, 100% ఇట్లా పర్సంటేజ్లు ఇస్తారు. యూరియా 100 kgs యూరియా, అట్లా యూరియా బస్తాలు ఇట్లాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. ఓకేనా. ఇంకా ఈ సహజ ఎరువులు అనేవి వీటిని కుళ్ళింపడానికి అంటే నేలలో పడిన ఆకులు, చెట్లు, కూరగాయలు, జంతువులు కుళ్ళింప చేయడానికి యూజ్ అయ్యేవి ఏంటంటే నైట్రోబాక్టర్ మరియు అజడోబాక్టర్. నైట్రోబాక్టర్ అండ్ అజడోబాక్టర్. ఓకేనా. నైట్రోబాక్టర్ మరియు అజడోబాక్టర్ వంటివి నేలలో ఉండడం వల్ల వీటిని కుళ్ళింప చేసి వాటి నుంచి పోషక పదార్థాలు అనేవి నేలకి మళ్ళీ రావడం జరుగుతుంది. ఓకేనా. ఇలా అన్నమాట. ఇంకా ఎరువుల గురించి చూసుకున్నట్లయితే అధిక పరిమాణంలో ఎరువులు చేరడం వల్ల నీటిలోకి ఏమవుతుంది అంటే మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా, అవి చేపల నుంచి బర్డ్స్కి
ఆ పక్షులను పెట్టే గుడ్ల వల్ల పగిలిపోవడం వల్ల వాటి జాతి నశించిపోయే ప్రమాదం ఉంది. ఇవన్నీ చూసుకున్నాం కదా. ఇంక్లూడింగ్ ఏవైనా ఫర్ ఎగ్జాంపుల్ మనకి నీళ్ళన్నీ చెరువులోకి వెళ్తాయి కదా, పొలాల్లో నీళ్ళు వర్షం పడినప్పుడు కాలువలో కానీ చెరువులో కానీ వెళ్ళినప్పుడు అవి గేదెలు ఆవులు తాగుతూ ఉంటాయి, మేకలు లాంటివి. మనకి పెంచుకునే యానిమల్స్ ఏవైనా మనం నీళ్లు తాపడానికని చెరువు కానీ కుంటల్లో కానీ తీసుకెళ్ళినప్పుడు అవి ఆ జంతువులు తాగినప్పుడు కూడా వాటికి చాలా నష్టం అనేది జరగడం జరుగుతుంది. ఓకేనా. ఇంకేంటంటే మడులను నింపడం అంటే ప్రాపర్ వేలో మడుల్ని డివైడ్ చేసి మనకి వరి వేసిన తర్వాత మధ్యలో మడులు కట్టి ఆ మడుల ద్వారా నీళ్ళని అనేది పంపించడం జరుగుతుంది. ఇంకొక వచ్చేసి మనకి శ్రీవరి రకం అనేది ఆధునికమైన వరి రకం, వరిని పండించే రకం. శ్రీవరి అనేది ఒక వరిని పండించే రకం. దీనిలో అతి తక్కువ నీరు అవసరం అవుతుంది ఈ వరి రకానికి. ఓకేనా. వరి పండించడానికి అధిక నీరు అవసరం అవుతుంది. వరి పంటకి అధిక నీరు అవసరం అవుతుంది. వరి పంటకి అధిక నీరు అవసరం అవుతుంది. దానికి ప్రాపర్ మంచి రేట్ ఉండడం వల్ల కానీ, లేదంటే అది ఇచ్చే ఈల్డ్ వల్ల కానీ, మంచిగా పండడం వల్ల కానీ, నీరు లభించని ప్రదేశాల్లో కూడా అంటే బావులు మోటార్ బావుల ద్వారా కానీ, లేదంటే భూమిలో మనం బోర్ బావులు వేస్తాం, బోర్ బావుల ద్వారా కానీ, లేదంటే నీళ్ళని స్టోర్ చేసుకొని కుంటల్లో ఆ నీటి ద్వారా కానీ మనకి వరిని అనేది సాగు చేయడం జరుగుతుంది. ఇన్కేస్ నీరు తక్కువగా ఉన్న ప్రదేశాల్లో కూడా బోర్ బావుల సహాయంతో కానీ, లేదంటే మోటార్ బావుల సహాయంతో కానీ వరిని పండించడం జరుగుతుంది. ఎందుకంటే దీనికి అధిక మద్దతు ధర లభించడం వల్ల కావచ్చు, లేదంటే సులువుగా తక్కువ మందులు పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ తక్కువ వాడకంలో అధికంగా దిగుబడిస్తుంది, మరియు మద్దతు ధర కూడా అధికంగా పలుకుతుంది అన్నమాట. ఓకేనా. పురాతన కాలంలో మనం ఉపయోగించే నీటిపారుదల వనరులు ఏవి అంటే మోటబావి, ఏతం, గొలుసు చక్రం ఇవన్నీ పూర్వకాలంలో మనం ఉపయోగించే నీటిపారుదల వనరులు. ఓకేనా. మోటబావి అంటే ఇట్లా చేద్దాం కదా, లేదంటే ఏతం, లేదంటే గొలుసు చక్రం. ఇట్లా దాని మీద ఒక చక్రం లాంటిది ఉంటుంది, దాంతో మనం ఇట్లా చేద్దాం. ఇవన్నీ నీటిపారుదల సౌకర్యాలు. ఓకేనా. ఈ పద్ధతిలో నీళ్ళతో మోటార్ పంపులు ఉపయోగిస్తున్నారు. ఈ పద్ధతుల ద్వారా నీటిని ఉపయోగించడం వల్ల అంత లాభం లేదు. ఓకేనా. అంత లాభం లేదు. ఇక మిగతా అంటే మోటార్ బావులు, బోర్ బావులు వీటి వల్ల వీటికి యూజ్ అయ్యే ఇంధనం ఏంటంటే డీజిల్ మరియు పెట్రోల్ లాంటివి, డీజిల్ మరియు బయోగ్యాస్ లాంటివి ఈ మోటార్ బావి బోర్ బావుల నుంచి నీరుని తోడడానికి అనేది ఉపయోగించే ఆధునికంగా మనం ఉపయోగించుకున్న ఒక ప్రొసీజర్. ఓకేనా. అది డీజిల్ మరియు బయోగ్యాస్ లేదా కరెంటు ద్వారా కూడా మనం మోటార్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు. కరెంటు కూడా యూజ్ అవుతుంది మనకి. ఆధునిక నీటిపారుదల పద్ధతులు ఏంటి అంటే స్ప్రింక్లర్ మరియు డ్రిప్ ఇరిగేషన్ లేదా బిందు సేద్యం. స్ప్రింక్లర్ ఆధునిక నీటిపారుదల వనరులు. స్ప్రింక్లర్ వచ్చేసి మనకి ఏంటంటే అంటే ఇది నీటి పీడనం అనే సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. నీటి పీడనం అనే సూత్రంపై ఆధారపడి ఈ స్ప్రింక్లర్ అనేది పనిచేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇట్లా ప్రెషర్తో వాటర్ పంపిస్తుంది పైకి.
ఇట్లా వాటర్ పంపించడం వల్ల ఇట్లా అంటే ఇక్కడున్న మొక్కలకి ఇక్కడున్న మొక్కలకి దూరంగా ఇట్లా ఫస్ట్ ఇక్కడ ఇట్లా వెళ్ళిపోవడం వల్ల చాలా దూరం అనేది మొక్కలు తడవడం జరుగుతుంది. పైనుంచి ఇట్లా పడినప్పుడు ఇట్లా అంటే ఎక్కువ దూరం ప్రెషర్తో పైకి వెళ్ళిపోతాయి, అవి ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. మనం ఫర్ ఎగ్జాంపుల్ పైప్తో ఏదైనా నీళ్ళు పడుతున్నప్పుడు ఇట్లా ప్రెస్ చేసి చూడండి, ప్రెస్ చేసి చూసినప్పుడు ఎక్కువ దూరం వెళ్ళడం జరుగుతుంది, అది ప్రెషర్ వల్ల. సో ఇది కూడా అంతే, స్ప్రింక్లర్ అనేది నీటి పీడనం అనే సూత్రంపై ఆధారపడి చేస్తుంది. ఎక్కువ దూరం ఇట్లా నీరు స్ప్రెడ్ అయిపోయి చాలా మొక్కలు అనేది తడవడం జరుగుతుంది. ఇది స్ప్రింక్లర్ పద్ధతి. నెక్స్ట్ వచ్చేసి డ్రిప్ ఇరిగేషన్, బిందు సేద్యం లేదా డ్రిప్ ఇరిగేషన్. బిందు సేద్యం లేదా డ్రిప్ ఇరిగేషన్. బిందు సేద్యం లేదా డ్రిప్ ఇరిగేషన్ అంటే ఇలా పైపులు అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి పంట మొక్కలు అనుకుందాం, ఇవి పంట మొక్కలు, ఇవి మొక్కలు అనుకుందాం. ఇలాంటి పైపులు ఉండడం వల్ల బిందు డ్రాప్స్గా అనేది మనకి వాటర్ పడడం జరుగుతుంది. అందువల్ల దీన్ని డ్రిప్ ఇరిగేషన్ అని మనం అంటాం. డ్రిప్ ఇరిగేషన్ లేదా బిందు సేద్యం అంటే బిందువుల రూపంలో వాటర్ అనేది మొక్కల మీదకి పడడం జరుగుతుంది. అంటే నిరంతరంగా వాటర్ పడుతూనే ఉంటాయి, కానీ డ్రాప్స్గానే పడుతూ ఉంటాయి. ఎందుకంటే అలా నీటిని ఎక్కువగా లాస్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. దీనివల్ల ఎక్కువ వాటర్ లాస్ కాకుండా ఉంటుంది, ప్లస్ ఎనీ టైమ్ వాటర్ అనేది మొక్కకి సప్లై అవుతూనే ఉంటుంది. దీన్ని మనం డ్రిప్ ఇరిగేషన్ అని అంటాం. ఇవి ఎక్కువగా మనకి నర్సరీలో కనిపిస్తూ ఉంటాయి. నర్సరీలో మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా ఈ బిందు సేద్యం అనేది కనిపిస్తూనే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ స్ప్రింక్లర్ మరియు బిందు సేద్యాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం సబ్సిడీలు కూడా ఇస్తుంది. సబ్సిడీ దేనికోసం అంటే బిందు సేద్యం మరియు స్ప్రింక్లర్ పద్ధతిని ప్రోత్సహించడానికి ప్రోత్సాహం కోసం గవర్నమెంట్ అనేది సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఏ నీటిపారుదల పద్ధతులకు మనకి ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది అనే బిట్ రావచ్చు. అదేంటి అంటే బిందు సేద్యం మరియు స్ప్రింక్లర్. ఓకేనా. ఈ విధంగా నీటిపారుదల అనేది చేయించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కలుపు తీయడం. అసలు కలుపు అంటే ఏంటి అంటే మనం ఆశించని మొక్కలు పంట పొలాల్లో పెరగడమే. మనం ఆశించని అంటే అవసరం లేని మనం ఆశించని మొక్కలు పంటలో పెరగడాన్ని మనం ఆశించిన మొక్కలు పంటలో పెరగడాన్ని కలుపు అంటాం. కలుపు నాశకాలను ఏమంటారు అంటే వీడిసైడ్స్. కలుపు నాశకాలను ఏమంటారంటే వీడిసైడ్స్. బికాస్ కలుపు అంటే వీడింగ్ కదా, వాటిని చంపే వాటిని వీడిసైడ్స్ అని అంటాం. ఓకేనా. ఈ కలుపు మొక్కలు అనేది అన్ని అంటే మన ఏ విధంగా నష్టం కలిగిస్తాయి మన పంటకంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పంట మొక్క అనుకుందాం. ఓకేనా. ఇది పంట మొక్క. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టు, మిరప చెట్టు అనుకుందాం. ఇది వచ్చేసి ఏంటంటే మనకి కలుపు. తుంగ అనుకుందాం. తుంగ
ఇప్పుడు వచ్చేసి రెండు ఒకటే నేలలో పెరిగాయి. మనకి నేలలో ఉండే పోషకాలు అనేవి ఇది రెండింటికి కావాలి పోషకాలు. ఇది కలుపు మొక్క అయినప్పటికీ ఇది ఒక మొక్కే, ఇది కూడా ఆహారాన్ని తయారు చేసుకుంటుంది కాబట్టి దీనికి పోషకాలు కావాలి, దీనికి పోషకాలు కావాలి. ఈ పోషకాల కోసం రెండింటి మధ్య పోటీ ఏర్పడి మనకి పంట కంటే ఎక్కువగా కలుపు మొక్కలే ఒక్కొక్కసారి ఎక్కువ ఎత్తుగా పెరిగి ఎక్కువ బలంగా పెరగడం జరుగుతుంది. ఎందుకంటే ఈ పంటకు రావాల్సిన పోషకాలు అనేవి ఈ కలుపు మొక్కకి మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది, అంటే పీల్ చేసుకుంటుంది అన్నమాట. నేలలో ఉన్న పోషకాలు పంట మొక్క కంటే ఎక్కువగా కలుపు మొక్క. ఈ విధంగా పోషకాల కొరత అనేది ఏర్పడడం జరుగుతుంది. ఈ పంట మొక్క తక్కువ పెరుగుదల చూపిస్తుంది, కలుపు మొక్కనైతే ఒక్కొక్కసారి పంట మొక్కకు మించి పెరిగిపోతుంది. ఓకేనా, ఇలా అన్నమాట. కలుపు వల్ల మనకి ఇది నష్టం జరుగుతుంది. అన్ని కలుపు మొక్కలు నష్టం కలిగిస్తాయా అంటే కాదు, కొన్ని మనకి యూస్ఫుల్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పరాగ సంపర్కం కోసం కొన్ని మొక్కలు అవసరం. ఆ పరాగ సంపర్కం పరాగ సంపర్కం కోసం యూజ్ అయ్యేవి కీటకాలు, కలుపు మొక్కలు కాదు. ఎక్స్క్యూజ్ మీ. ఇంకా వచ్చేసి మనకి ఏంటంటే దీనిలో ఉండే కలుపు మొక్కలు అనేవి చాలా రకాల కీటకాలకు ఆశ్రయాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు మనం పరాగ సంపర్కం జరిపే కీటకాలు ఉన్నాయి కదా, పరాగ సంపర్కం జరిపే కీటకాలు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఒక వాహకం లాగా, పరాగ సంపర్కం జరిపే వాటికి వాహకం లాగా పనిచేయడం జరుగుతుంది. ఒక మొక్క మీద కీటకం వాలిన తర్వాత అది వేరొక మొక్క మీద ప్రయాణించడానికి ముందు మధ్యలో ఎక్కడైనా రెస్ట్ తీసుకోవచ్చు. అంటే దీని నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి రావచ్చు. అంటే ఇదేంటిది వాహక మొక్క. ఇదేంటి కలుపు మొక్క. కలుపు మొక్కనే వాహకంగా మనకి యూజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, అన్ని మొక్కలు నష్టాన్ని కలిగిస్తాయా అంటే లేదు, కొన్ని యూజ్ అయ్యేవి కూడా ఉన్నాయి కలుపు మొక్కల్లో. ఓకేనా, ఇంకా వచ్చేసి మనకి కొన్ని మొక్కలు మనకి ఎలర్జీని కలిగిస్తాయి. అలాంటి మొక్కల్లో ముఖ్యమైన మొక్క ఏంటంటే వయ్యారి భామ అనేది మనకి అమెరికా నుంచి దిగుబడి అవ్వడం జరిగింది. అమెరికా నుండి గోధుమలు దిగుమతి, అమెరికా నుండి గోధుమలు దిగుమతి చేసుకుంటుంటే ఆ గోధుమలతో పాటు కలిసి ఈ వయ్యారి భామ గింజ అనేది రావడం జరిగింది. ఇప్పుడు అది విపరీతమైన కలుపు మొక్కగా ఎదిగిపోయి మనకి ఆస్మా లాంటివి లేదంటే ఎలర్జీ లాంటివి కలిగిస్తున్నాయి. దీనిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వైట్ ఫ్లవర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి, చిన్న వైట్ ఫ్లవర్స్. వయ్యారి భామ అనే ప్లాంట్ మనకి అమెరికా నుంచి గోధుమలు దిగుమతి చేసుకుంటుంటే దానితో పాటు వచ్చిన ఒక గింజ ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా మన ఇండియాలో వ్యాపించి ఉంది. దీనివల్ల మనకి ఏం జరుగుతుంది అంటే శ్వాసకు సంబంధించిన అంటే రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించిన డిసీజెస్, శ్వాసకోశాలకు సంబంధించిన వ్యాధి లైక్ ఎలర్జీ ఆర్ కొన్ని టైమ్స్ ఆస్తమా కూడా రావచ్చు అని అంటారు ఈ వయ్యారి భామ వల్ల. ఓకేనా, ఇది ఒక కలుపు మొక్క. దీనివల్ల కలిగే నష్టం, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దేని దిగుమతి చేసుకుంటే ఇది వచ్చింది అనేది మనకి క్లియర్గా అబ్జర్వ్ చేసి పాయింట్ టు పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇంకా కలుపు మొక్కల గురించి చూసినట్లయితే మనకి ఇప్పుడు వివిధ రకాల పంటల్లో ఉండే కలుపు మొక్కల గురించి చూద్దాం. అవేంటి అంటే గరిక, వంజ, వరివిల్లగడ్డి, సుఖభోగి, దారక, బురద తుంగ. ఇవన్నీ మనకి వరిలో కనిపించే కలుపు మొక్కలు. వరిలో కనిపించే కలుపు మొక్కలు ఏంటి అంటే గరిక, వంజ, వరివిల్లగడ్డి, సుఖభోగి, దారక, బురద తుంగ. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. 2-3 టైమ్స్ చదువుకున్న పర్లేదు, కానీ గుర్తుపెట్టుకోండి ఏ పంటలో ఏ కలుపు మొక్కలు అనేది. మనకి కూరగాయల్లో వచ్చేసి కూరగాయల పంటల్లో వచ్చేసి ఏంటి అంటే గునుగు, గడ్డి చామంతి, దూలగొండి, జీలుగ, తుంగ. ఓకేనా, గునుగు, గడ్డి చామంతి, గోలగొండి, జీలుగ, తుంగ. ఇవన్నీ ఏంటంటే కూరగాయల మొక్కల్లో కనిపించే కలుపు మొక్కలు. పొగాకు మల్లె వచ్చేసి పొగాకులో కనిపించే
పొగాకులో కనిపించే కలుపు మొక్క. పులిచింత వచ్చేసి పత్తి మిరప పంటల్లో, పత్తి మరియు మిరప పంటల్లో కనిపించే కలుపు మొక్క ఏంటి అంటే పులిచింత. పొగాకులో వచ్చేసి పొగాకు మల్లె. కూరగాయలు వచ్చేసి గొనుగు, గడ్డి చామంతి, గోలగుండి, జీలుగ, తుంగ. ఇవన్నీ కూరగాయల మొక్కల్లో. గరిగ, వంజ, వరివిల్లగడ్డి, సుఖభోగి, దారక, బురద తుంగ. ఇవన్నీ మనకి వరిలో కనిపించే కలుపు మొక్కలు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? డబుల్ స్టార్ మార్క్ బీట్స్ ఇవన్నీ. ఓకేనా? ఇవన్నీ కలుపు మొక్కల గురించి తెలుసుకున్నాం కదా. అసలు కలుపు మొక్కలు నివారించడం ఎలా అనేది ఇప్పుడు చూద్దాం మనం. కలుపు మొక్కలను నివారించడం కలుపు మొక్కలు నివారించే పద్ధతులు, సహజ పద్ధతులు ఏమున్నాయంటే కూలి వాళ్ళతో పీకిచ్చేయడం. మనం ఇప్పుడు రోజుకి ఎంత 200 300 అని కూలికి పెట్టుకుంటాం కదా, అట్లా అనమాట. కూలి వాళ్ళతో ఉపయోగించడం, లేదా కలుపు గొర్రును ఉపయోగించి, అంటే అరకలు దున్నేటప్పుడు కొన్నిసార్లు కొంచెం మోతాదులు కలుపున్నప్పుడు అరకలు దున్నితే అక్కడే ఊడిపోయి అవి ఎండకి వడబడిపోవడం అనేది జరుగుతుంది. అలా కాకుండా ఇంకా ఏంటంటే 2,4 డైక్లోరోఫినాక్సీ ఎసిటిక్ యాసిడ్. డైక్లోరోఫినాక్సీ ఎసిటిక్ ఆమ్లం అనేది ఒక ద్విదళ బీజ కలుపు మొక్క, ద్విదళ బీజ కలుపు నాశనం చేసే మొక్క. ఓకేనా? డైక్లోరోఫినాక్సీ ఎసిటిక్ ఆమ్లం అనేది ద్విదళ బీజ కలుపు నాశకం. ఇది ఏకదళ బీజాల మీద పని చేయదు. అంటే ఏకదళ బీజాల మీద స్ప్రే చేసినా కూడా ఎటువంటి ఎఫెక్ట్ అనేది చూపించదు. ఈ 2,4 డైక్లోరోఫినాక్సీ ఎసిటిక్ ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, గుర్తుంచుకోండి. ఆల్రెడీ ఒకసారి టెట్లో అడిగున్నాడు. ఈ వీటిని గుర్తుంచుకోండి. ఓకేనా? ఇంకా ఏంటి, ఏ పద్ధతుల ద్వారా అంటే మనం సహజ పద్ధతులు చూసాం కదా. కూలి వాళ్ళని పెట్టుకొని కలుపు తీయించేయడం, లేదంటే గొర్రెను ఉపయోగించి, లేదంటే కలుపు పరికరాలు ఉంటాయి, వాటిని యూజ్ చేసి తీసి ఒక దగ్గర కుప్ప వేసి అవి ఎండిపోయిన తర్వాత వేరే దగ్గర పడేయడం లేదా కాల్ చేయడం చెత్తలాగా ఇవి జరుగుతుంది. లేదంటే వీడిసైడ్స్ని అంటే కలుపు నివాసకాలు వీడిసైడ్స్ని స్ప్రే చేయడం వల్ల. ద్విదళ బీజ కలుపునాశకం వచ్చేసి 2,4 డైక్లోరోఫినాక్సీ ఎసిటిక్ ఆమ్లం. ఇది ఏకదళ బీజాల మీద ఎటువంటి ఎఫెక్ట్ అనేది చూపించదు. ఇంకా వచ్చేసి మనకి పంట కోత. ఇప్పుడు ఏంటంటే పంట కోతలు. పంట కోతలు ఎలా జరుగుతాయంటే పంట మొత్తం పండించిన అసలు విత్తనం వేసి నీరు పెట్టి పంట పెద్దదైన తర్వాత కలుపు నాశకాలను ఉపయోగించుకుంటూ ఫర్టిలైజర్స్ని, ఎరువులు వేస్తూ, పెస్టిసైడ్స్ని, కీటకనాశనలు స్ప్రే చేస్తూ అవన్నీ చేసిన తర్వాత చివరికి వచ్చేసరికి పంట చేతికి వస్తుంది. పంట పండిన తర్వాత అసలు పంటను ఎలా కోస్తారు అనేది, పంట కోయడం అనేది 2 రకాలుగా జరుగుతుంది. గింజలు సేకరించడాన్ని, పంట పండిన తర్వాత మనం పంటను సేకరించడాన్ని, పంట నుండి గింజలను సేకరించడాన్ని హార్వెస్టింగ్ అంటారు. గింజలను సేకరించడాన్ని పంట నూర్పిడి లేదా హార్వెస్టింగ్ అంటారు. అంటే పండిన పంట నుంచి మనం గింజలు సేకరించడాన్ని పంట నూర్పిడి లేదా హార్వెస్టింగ్ అంటారు. ఈ హార్వెస్టింగ్ ఎన్ని పద్ధతుల్లో జరుగుతుందంటే 2. పంటల్ని వేళ్లతో సహా పెకిలించడం ఒకటి, వేళ్లతో సహా పెకిలించడం ఒక పద్ధతి అయితే,
సగానికి కోత అంటే కోసి తీయడం. ఓకేనా? కొడవలతో మొక్క మొదలు వరకు కొడవలితో కోయడం మొదలు వరకు కోయడం అనేది ఇది సెకండ్ మెథడ్. వేళ్ళతో సహా పెగిలించడం అనే మెథడ్ మనం ఎందులో చూస్తామంటే శనక్కాయలు చూసే ఉంటాం కదా. శనక్కాయలు ఏంటంటే మొత్తం ఇట్లా పైకి పీకుతాం, అంటే చెట్టు కింద నుంచి ఇట్లా మొత్తాన్ని పీకుతాం, వేళ్ళతో సహా తీసేస్తాం. అది శనగ అలాంటి దాంట్లో కావచ్చు. కొడవలతో మొదలు వరకు కోయడం అంటే వరిని మనం మొత్తం ఇట్లా వేళ్ళతో సహా పెగిలించి పీకలేం కదా. వరిని అనేది ఇక్కడ ఇట్లా ఉందనుకోండి, ఇక్కడ వరకు కట్ చేస్తాం. ఓకేనా? అట్లా పంట కోతలు అనేవి ఇలా జరుగుతాయి. పంట కోసిన తర్వాత మనకి అందులో వరి గింజల్లో కనుక తేమ ఉంటే వాటిని ఎండబెట్టడం జరుగుతుంది. 2-3 డేస్ వరకు ఎండబెట్టిన తర్వాత వాటిని బస్తాల్లో నిండి, లేదంటే గిడ్డంగులు శీతల గిడ్డంగులు అంటాం కదా, అంటే ఏసీలో వడ్లు ఏసీలో పెట్టాం, లేదంటే కూరగాయలు ఏసీలో పెట్టాం, బనానాస్ ఏసీలో పెట్టాం అంటాం కదా, అలాగనమాట. శీతల గిడ్డంగులు అంటారు వాటిని తెలుగులో. అలా డ్రైగా ఆరిపోయిన తర్వాత మన గుమ్మిలోను కూడా అంటాం. విలేజెస్లో గుమ్ము లాంటివి ఉంటాయి, ఇంత హైట్ ఉంటాయి, సిమెంట్తో తయారై ఉంటాయి. పూర్వకాలంలో అయితే మట్టితో తయారు చేసినవి ఉంటాయి. మళ్ళీ వీటిని ఎలుకల నుంచి కాపాడుకోవడానికి, కీటకాలు బొద్దింకలు వీటి నుంచి కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఒకవేళ పూర్తిగా ఎండకుండా, అంటే పూర్తిగా డ్రై అవ్వకుండా కనుక మనం వాటిని స్టోర్ చేసుకోవడానికి బస్తాల్లో నింపి పెడితే అందులో ఫంగస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే శిలీంధ్రాల పెరుగుదల, బ్యాక్టీరియాల పెరుగుదల జరిగి ఆ గింజలు అనేది పాడైపోవడం జరుగుతుంది. సో పంట పండించింది వరకు సరిపోదు, ఆ పంటను ఎలా స్టోర్ చేయాలి, ఏంటి, ఎంతవరకు ఎండబెట్టాలి, ఎన్ని డేస్ ఎండబెట్టాలి, తేమ ఉండాలా ఉండొద్దా, ఇవన్నీ మనం కంపల్సరీ చూసుకునే విషయాలు అనమాట. ఓకేనా? ఇప్పుడు పంట కోత అయిపోయింది. పంట కోత తర్వాత మొదటి పంట మంచి మిత్రులకి అని మనకు ఒక బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఇలా మొదటి పంట మంచి మిత్రులకి ఫార్మర్స్ ఏం చేస్తారంటే కంకులు కోసుకొచ్చి ఇలా చూరు అంటారు కదా, చూరుకి వేలాడగడతారు. ఇలా చూరుకి వేలాడగడితే కంకులాగా చూరుకి వేలాడగడితే పిచ్చుకలు ఉంటాయి కదా, పిచ్చుకలకి ఇవి ఆహారంగా ఉపయోగపడతాయి. ఏంటివి? ఫస్ట్ రైతు కోసుకొచ్చి కంకులు అనేవి వాటి చూరికి కట్టడం తాటాకులీళ్ళు అంటాం కదా, ఆ తాటాకులీళ్ళు ఉన్న టైంలో సూరికి కట్టడం జరుగుతుంది. అప్పుడు బర్డ్స్ అనేవి, పక్షులు, పిచ్చుకలు వచ్చేవి వీటి మీద ఫుడ్ కోసం ఆధారపడేవి. అంటే ఇవి ఏంటంటే ఫార్మర్స్కి స్నేహితులు అన్నమాట. రైతుల యొక్క మిత్రులు ఏంటి అంటే పిచ్చుకలు. ఓకేనా? ఇంకా మళ్ళీ పంట నూర్పిళ్ళు తర్వాత మళ్ళీ తూర్పార పట్టడం ఇవన్నీ జరుగుతుంది. వరికోత యంత్రాలు రావడం జరిగింది. వరికోత యంత్రాల వల్ల మనకి పనులు సరిగ్గా అవ్వట్లేదు, అంటే మనుషులకి పని తగ్గిపోతుంది. యంత్రాలు ఎక్కువగా, వరి వేసే మిషన్లు వచ్చినాయి, వరికోత మిషన్స్ వచ్చినాయి. ఇలా రకరకాల మిషన్లు రావడం వల్ల మన కూలీలకు అనేది, అంటే ఊర్లో డైలీ ఉంటారు కదా పంట పొలాల్లో కూలి చేసుకునే వాళ్ళు అనేది ఫుడ్ కోసం బాధపడడం జరుగుతుంది. ఎందుకు అంటే వాళ్ళకి మనీ రావట్లేదు, కూలికి ఎవరు పిలవట్లేదు, అన్ని యంత్రాలతోనే పనులు అయిపోతున్నాయి. సో వాటి వల్ల యంత్రాలు యూజ్ చేయడం వల్ల పంటలో మనకు వచ్చే నష్టమా లాభమా అంటే పని మాత్రం తొందరగా అయిపోతుంది. కానీ మనం యూజ్ చేసే యంత్రాల వల్ల ఉండే డీజిల్ వల్ల కావచ్చు, పెట్రోల్ వల్ల కావచ్చు, లేదంటే ఎలక్ట్రిక్ అయితే మాత్రం ఆ ఎలక్ట్రిక్ షాక్ ఉంటుంది కదా, విద్యుత్ అనేది, దానివల్ల లేదంటే ఆయిల్ వల్ల, డీజిల్ వల్ల భూమిలో ఉండే కీటకాలు అనేవి అంటే మనకి యూజ్ అయ్యే కీటకాలు కూడా చనిపోవడం జరుగుతుంది. మొక్కలకి మన నైట్రోబ్యాక్టర్, అజిటోబ్యాక్టర్ అనేవి నేలలో ఉంటాయి కదా, మనకి యూజ్ అయ్యే బ్యాక్టీరియాస్, అలాంటివి సూక్ష్మ క్రిములు చనిపోవడం జరుగుతుంది. దానివల్ల మనకి చాలా నష్టం. సో ఏదేమైనప్పటికీ యంత్రాలు అనేది అంత మంచిది కాదు. ఓకేనా? ఇది మనకి మొక్కల నుండి ఆహారోత్పత్తి అనే లెసన్ కంప్లీట్ అయింది. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి, క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ.